నవీన్ స్టార్ట్ అవ్వగానే చెప్పండి. మురళి కొంచెం అందరికీ నమస్కారం అండి. మీడియా పెద్దవాళ్ళకి అండ్ చూసే యూట్యూబ్లో అది చూసే చాలామందికి రేపు మార్నింగ్ రావ్ బహదూర్ రిలీజ్ అవుతోంది. అండ్ రిలీజ్ అయ్యే ముందు కొన్ని థాట్స్ అవి మీతో షేర్ చేసుకుందామని రోజు కలుద్దాం అనుకున్నామండి. అండ్ మహా వీళ్ళు కూడా కాపీస్ అవి నిన్న నైటే డెలివరీ అయ్యి పాపం చాలా బిజీగా ఉన్నారు. సో ఒకసారి థాట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఒకసారి మాట్లాడదాము అని దీని ఆబ్జెక్టివ్. అండ్ ఐ థింక్ కపుల్ ఆఫ్ అప్డేట్స్, ఓపెనింగ్స్ అవి బుకింగ్స్ అవి స్టార్ట్ అయ్యాయండి. అండ్ యూఎస్లో ఆల్రెడీ ఎర్లీ సేల్స్ $100K క్రాస్ అయిపోయింది. సో ఎర్లీ సిగ్నల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా టికెట్స్ అవి చాలా మంచిగా రేపటికి సేల్ అవుతున్నాయి. అండ్ ఐ థింక్ మోర్ దాన్ సమ్ 30,000-40,000 టికెట్స్ సోల్డ్ అని ఆల్రెడీ చెప్పారు ఏపీ తెలంగాణలో. చాలా మంచి రిలీజ్ ఇస్తున్నారు. అండ్ యా, ఐ థింక్ whoever wants to start can start with what they want to say. నేనా? అండ్ అయితే నేను ఒకసారి మీడియాని కలుద్దాం అనుకున్నప్పుడు మహా అడిగారు ఎందుకు ఏంటి అంటే, నేను అన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మేము యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్లో కొన్ని ప్రీమియర్స్ అవి కూడా, ప్రీమియర్స్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కాపీ చెకింగ్ అప్పుడు అది కొంచెం ఫ్రెండ్స్కి అది కూడా సినిమా చూపించాం కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళకి. అండ్ ఫినామినల్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వాళ్ళు కొన్ని చెప్పారు మాకు, అంటే ఈ సినిమా ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అంటే, సినిమా అయ్యాక చెప్తుంటారు కదా ఇది ఇలాంటి సినిమా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలని. ఐ థాట్ వీ షుడ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. ఐ వాంట్ టు స్టార్ట్ టుడే విత్ సమ్ క్వశ్చన్స్ ఐ రోట్ డౌన్ ఫర్ మహా. అంటే ఇవన్నీ నేను సినిమా గురించి క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్, గురించి నేను ప్రిపేర్ బిఫోర్ వి ఓపెన్ అందరి కోసం, డిస్క్రైబ్ రావ్ బహదూర్ ఇన్ 1 line or 2 lines. 1 line is enough. A spectacle. It is going to be a spectacle. If a spectacle అన్న కొంచెం అన్న, నాకు ఆల్రెడీ నేను 4 రోజులు అయింది నిద్రపోయి, నాకు బోర్ పని చేయట్లేదు. సో ఒక స్పెక్టకల్ అంటే గ్రాండ్ లొకేషన్స్, భారీ సీన్స్, ఇట్లా కొన్ని కొలమానాలు ఉంటాయి కదా. సో వాటన్నిటిని ఒక గదిలోకి తీసుకొస్తే, ఒక ఇంట్లోకి తీసుకొస్తుంది రావ్ బహదూర్. సత్య అన్న, యూ గైస్ కెన్ ఆల్సో ఆన్సర్. సార్ మీరు కూడా, రావ్ బహదూర్ ఇన్ 1 line. ఫస్ట్ నన్ను అడగచ్చు కదా. కొంచెం నేను క్వశ్చన్స్ మీకు చెప్పాల్సింది ముందు, సారీ. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేయలేదు నువ్వు. సో అదే రావ్ బహదూర్ ఇన్ 1 line. మీరు చెప్తారండి, నేనే చెప్తాను. సో మొన్న ఆల్రెడీ ఒకసారి చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఇది ఒక మహా అన్నట్టు ఒక స్పెక్టికల్ అని ఎందుకు మేము అందరం అంటే, ఒక మునుపెన్నడూ చూడని నట్టుగా తెలుగు చిత్రం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్. ఇది ఇప్పుడు రాసుకున్నది కాదు. సినిమా స్టార్టింగ్ మహా ఫస్ట్ టైం చెప్పినప్పుడు అందరం కూర్చొని తను నరేట్ చేసినప్పుడు దీనికి ఏ ట్యాగ్ లైన్ వేస్తే బాగుంటుంది అని అప్పటి నుంచి, షూటింగ్ కూడా అప్పుడు జరగలేదు ఇంకా, అందరం మే 4 నేను, శరత్, అనురాగ్, మహా కూర్చొని అసలు దీనికి ఏ ట్యాగ్ లైన్ పెట్టాలి, దీని టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఈ టాపిక్స్ అన్నీ వస్తున్నప్పుడు వచ్చిన లైన్ అది. మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా అని, లేకపోతే ఫ్రమ్ తెలుగు టు ద వరల్డ్ అని ఒక 2 ట్యాగ్ లైన్స్ ఏవో అనుకున్నాము. అయితే ఆ ట్యాగ్ లైన్స్ సినిమా తీయకముందు అనుకున్నాం. తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఏమో మనం ఏ ట్యాగ్ లైన్స్ అయితే అనుకున్నామో ఆ ట్యాగ్ లైన్స్కి తగ్గట్టే సినిమా వచ్చిందని వెరీ హ్యాపీ ఫీల్ అయ్యి ఆ ట్యాగ్ లైన్ సూపర్ స్టార్ చెప్పడం, సూపర్ స్టార్ గారికి మేము చెప్పినప్పుడు ఎస్ దీనికి ఇదే కరెక్ట్ ట్యాగ్ లైన్ ఎంత అని ఫీల్ అవ్వడం. ఐ థింక్ దట్ ఈస్ వాట్ రావ్ బహదూర్ ఇస్ ఫర్ మీ, శరత్. ఐ థింక్ ఇట్ ఈస్ నిజంగానే ఫ్రమ్ తెలుగు టు ద వరల్డ్. అండ్ ద ఎక్స్పీరియన్స్ రావ్ బహదూర్ మీకు ఇవ్వబోతుంది అంటే, జనరల్గా మీరు
థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తాం, కానీ రాబోదూరును మాత్రం అదేంటది యా రాబోదూర్ అనే వాడి ప్రపంచాన్ని అనుభూతి చేయడానికి థియేటర్లోకి ఎంటర్ అవుతాం. ఇది మాత్రం దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. యా, థ్యాంక్ యూ. జాన్రా డెఫినేషన్ ఒకసారి మళ్ళీ వి వాంట్ టు క్లియర్లీ మాస్క్ తీస్తావా? నాకు జ్వరం ఉంది చాలా. జాన్రా డెఫినేషన్ మన సినిమా ఏంటి అనే దానికి ఒక్కసారి మళ్ళీ వాంటెడ్ టు సే ఇట్స్ అ సైకలాజికల్ డ్రామా అండి. సినిమా సైకలాజికల్ డ్రామా. మన సినిమా థ్రిల్లర్ హారర్ ఇది కాదండి, సైకలాజికల్ డ్రామా. సో మన డ్రామా స్టార్ట్ టు ఎండ్ మన సినిమాని ఈ లెన్స్లో మనము క్యారీ ఫార్వర్డ్ చేశాము. అండ్ ఈ జాన్రా అనేది సైకలాజికల్ డ్రామా మీట్స్ మ్యాజికల్ రియలిజం అండ్ డార్క్ హ్యూమర్ అనే స్పేస్లో పెట్టిన సినిమా. ఈ సినిమాని ఈ జాన్రా ఏదైతే మనం చేశామో ఇది ఫస్ట్ టైం ప్రాబబ్లీ ఇన్ తెలుగు సినిమా ఆర్ ప్రాబబ్లీ ఇన్ ఇండియన్ సినిమా యాజ్ వెల్. సో వి జస్ట్ వాంటెడ్ టు క్లియర్లీ కమ్యూనికేట్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ అ డ్రామా ఫిల్మ్. థ్రిల్లర్ అంటే మనకి థ్రిల్లర్ హారర్ అంటే కొన్ని కొలమానాలు ఉంటాయి కదా, అది కాదు, ఇది డ్రామాకి ఏదైతే కొలమానాలు ఉంటాయో ఆ స్పేస్లో మన సినిమా ఉంటుంది. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు కమ్యూనికేట్ అబౌట్ ద ఫిల్మ్. ఇట్స్ అ సైకలాజికల్ డ్రామా డ్రివెన్ బై హ్యూమన్ ఎమోషన్స్, కాంప్లెక్సిటీస్ ఇన్ హ్యూమన్స్ అండ్ ఒబ్సెషన్స్ దట్ పీపుల్ హ్యావ్. సో యా సార్, మీరు వన్ లైన్లో రావు బహదూర్ చెప్పండి, మీ స్టైల్లో వన్ లైన్. సో బేసికలీ సైకలాజికల్ డ్రామా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సైకలాజికల్ డ్రామా అని తీసారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు దట్. సైకలాజికల్ డ్రామా మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్క్రీన్ ఇవ్వగానే అయిపోతుంది. వాళ్ళ పాత్రలు, వాళ్ళ గొడవ, వాళ్ళ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ వీటి మీద ఆధారపడి స్క్రీన్ మీద సినిమా శుభంగా గడపడంగానే కథ అయిపోతుంది. కానీ ఈ సైకలాజికల్ డ్రామా ఈజ్ యాక్చువల్లీ ఏ సైకలాజికల్ డ్రామా దట్ విల్ స్టార్ట్ అ డ్రామా హియర్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అని నేను లైక్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఆన్ దట్ నోట్ నన్ను చాలామంది అడుగుతున్నారు, ట్విట్టర్లో అది కూడా చూస్తున్నాం, మేమేం ఎక్స్పెక్ట్ చేయాలి సినిమా నుంచి అండ్ వాట్ షుడ్ పీపుల్ ఎక్స్పెక్ట్, వాట్ షుడ్ అన్ ఆడియన్స్, ఐ జస్ట్ బాట్ ఎ టికెట్, నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి కూర్చోవాలి? ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్. సో ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే సార్, నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగినోడిని. నేను ఎన్ని రకాల సినిమాలు చూసాను తెలుగు సినిమాలు నాకు తెలీదు. శ్రీహరి గారి సినిమాలు ఏ సినిమా వచ్చినా చూసేవాడిని థియేటర్కి వెళ్ళి. థియేటర్ల మధ్యలోనే పుట్టి పెరిగాను. సో వీడు కమర్షియల్ సినిమా చూసి పెరిగినోడిని. అయితే ఇప్పుడు టైం మారే కొద్దీ కమర్షియల్ సినిమాకి కూడా ఒక న్యూ డెఫినేషన్ రావాలి కదా. సో టు గివ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ టు ఆడియన్స్. సో ఆ స్పేస్లో ఇప్పుడు మీరు నా కంచరపాలెం చూసినట్టయితే మీరు ఒక సెన్స్ చేసి ఉంటారు, ఒక స్టోరీ టెల్లింగ్ వైజ్ దిస్ ఈస్ ద స్పేస్, ఇది అతని స్పేస్ అని చెప్పేసి. సో దీన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాకి మధ్యలో ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది కదా, ఆ స్వీట్ స్పాట్లో ఉండి ఈ స్టోరీ చెప్పాను అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ స్టోరీ డ్రివెన్, కాంటెంట్ డ్రివెన్, వాట్ ఎవర్ టర్మ్స్ వీ హ్యావ్, ఆల్ దోస్ టర్మ్స్ కెన్ బి అప్లైడ్ టు దిస్ ఫిల్మ్. ఈ సినిమాకి అవి అప్లై చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ a very nice mainstream commercial cinema experience. Yeah. Okay. Anybody points? ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఆడియన్స్ థియేటర్లోకి వస్తుంటే? నా మటుకైతే బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. చాలా సినిమాలు చూస్తాం. నాకు సినిమా అయిపోయాక కూడా యాక్చువల్లీ మొన్న షోస్ అయిన వాళ్ళు కూడా చాలామంది, అంటే కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే సార్, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే చాలా నమ్ముతున్నాం, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, కానీ ఏది చెప్పినా ఈ మధ్య అబ్బాయి లేదురా ఇంత ఓవర్ చేస్తారు అనే ఒకటి ఎనర్జీ వస్తుంది కదా బయట. సో కొంచెం మెజర్డ్గా చెప్పాలి ఉంది, హంబుల్గా. లైక్ వీఆర్ వీఆర్ ఇన్ లవ్ విత్ ద ఫిలిం సో మచ్ అండ్ వీ నో దట్ విల్ బీ సెలబ్రేటెడ్ సో మచ్. కానీ ఎక్కువ చెప్పిన మెజర్డ్గా ఉందాము, ఎక్కువ చెప్పాలని లేదు. అది ఇది హంబుల్గా చెప్పినప్పుడేమో బాగా చెప్పాలంటారు, బాగా చెప్పినప్పుడు హంబుల్గా చెప్పాలంటారు. ఏంటిది? అండ్ మై ఎక్స్పీరియన్స్ వాజ్ అయితే ఇప్పుడు ఒక ఆపెరాకి వెళ్ళినప్పుడు ఒక ఐ డెంట్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ జస్ట్ అ ఫిలిం.
ఏదో రియల్ ఆ క్యారెక్టర్స్ చాలా హ్యూమన్గా మనకు పరిచయం అయినట్టు అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ హ్యూమన్ స్టోరీ, యూ హ్యావ్ టు గెట్ ఇమర్స్డ్ ఇన్ టు ద పీపుల్. అండ్ యా, వాట్ ఈస్ ద వన్ థింగ్ ఆన్ దట్ నోట్, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ పీపుల్ టు నో బిఫోర్ కమింగ్ టు ద థియేటర్? అలాంటిది ఏమన్నా ఉందా థియేటర్కి వచ్చే ముందు? ఇదా లేకపోతే అందరికీ ఒకటైతే మీరు ఏ ఓపెన్ మైండ్తో రావాలని ఒకటి అన్నారు, బట్ ప్లీజ్ కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. మంచిగా ఎక్స్పెక్టేషన్స్ ఏదేదో అట్లుంటుందేమో ఇట్లుంటుందో ఏది అనుకోకుండా హ్యాపీగా ఈ ఒక డెఫినెట్లీ ఒక న్యూ జాన్రా, ఒక న్యూ డిష్ సేవర్ చేయడానికి వెళ్తున్నట్టు డెఫినెట్లీ రావచ్చు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. యా, టు యాడ్ టు దట్ పాయింట్, ఓపెన్ మైండెడ్గా ఎందుకు రావాలి అని అడుగుతున్నాం అంటే, ఓకే ఇప్పుడు దాకా టీజర్స్ చూశారు, మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది, అండ్ మా ప్రొడ్యూసర్స్ చూసి వాళ్ళు ఆనందం వ్యక్తపరిచారు ప్రీవియస్ మీట్స్లో. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నెట్లో చాలామంది దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ మాధ్యమాలు ఉన్నాయి కూడా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడానికి. మేము ఎందుకు ఒక ఒక క్లీన్ ఎక్స్పెక్టేషన్ వచ్చి కూర్చుని ఎందుకు క్లీన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఓపెన్ మైండ్తో ఎందుకు రామని అడుగుతున్నాం అంటే, టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు షో ఆన్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద మేము చేసిన విన్యాసాలన్నింటినీ వాటిని అనుభూతి చెందడానికి, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఒక స్టోరీ ఆల్రెడీ మనం రన్ చేసుకుంటే అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మేబీ అది మ్యాచ్ అవ్వలేదు అని మిస్ మ్యాచ్, అది ఆ కంపారిజన్ వస్తుంది కదా. సో ఇంకొక వన్ మోర్ రీజన్ వై వీ షుడెంట్ కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ అబ్సల్యూట్గా ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ మీనింగ్ హియర్ ఇన్ మై హెడ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక ఇమాజినేషన్ స్పేస్లో నుంచి తీసిన ఒకటువంటి సినిమా ఇది. నా ఇమాజినేషన్ అనేటువంటి ఒక బాక్స్లో నుంచి తీసినటువంటి సినిమా. సో మ్యాచింగ్స్ అంటే ఎవరైనా ఎప్పుడైనా అలాగా ఆలోచించి ఎప్పుడైనా ఏదైనా ఒకటి చేసిందా, నేను మాత్రం ఈ సినిమాని ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఒరిజినల్ ఫిల్మ్. సో మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చి కూర్చుంటే ఆ ఒరిజినాలిటీ ఎక్కడ క్లాష్ అవుతుందో, ఆ కంపారిజన్లో, లేదంటే నేను అలా అనుకున్నా ఇలా అనుకున్నా, ఆ కంపారిజన్లో ఎక్కడ ఆ ఎక్స్పీరియన్స్ లూజ్ అవుద్దా అని ఒక ఫిల్మ్ మేకర్ టెన్షన్. సో that is why please come with an open mind, and we promise you an outstanding cinematic experience. కమ్ ఫర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్కి రండి అండ్ మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. యా, ఐ థింక్ ఇంతే, ఈ 2-3 థింగ్స్ నేను అడుగుదాం అనుకున్నాను. ఇంకా మీరేమన్నా చెప్పాలనుకుని చెప్పచ్చు, Q&A. సార్ మీరేమన్నా మీ సినిమా గురించి. సార్, మీరు సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు కథ విన్నప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు? సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మీరు జనాలను ఎందుకు చూడమని చెప్తున్నారు? రెండింటికి సమాధానం కావాలి సార్ నాకు. అంటే అప్పుడు మిమ్మల్ని మీ వైఫ్ అడుగుంటారు ఎందుకు ఈ సినిమా చేస్తున్నారని, అప్పుడు ఒకటి చెప్పుంటారు. మొన్న మళ్ళీ మీరు సినిమా చూసినప్పుడు మీరు ఒకటి ఆన్సర్ ఎందుకు చేస్తామంటే ఈయన మీద నమ్మకం, ప్లస్ మేడం గారు, ఆవిడ నమ్రత గారు, మహేష్ బాబు గారు, మేధావులంతా ఉండగా మనకు భయం ఉంది, మనం ఆలోచించే పనే ఉంది. మన వాళ్ళ వెనకాల ఉంటే సరిపోద్ది కదా అని అనుకున్నాను. యాక్చువల్గా నేను సినిమాని చూసేది తక్కువ, ఎవరొకరిని అడుగుతాను ఆ సినిమా ఎలా ఉంది ఏంటి పాయింట్ అని అడుగుతాను. అలాగా తెలుసుకోవటం తప్ప పూర్తిగా అంత. మొన్న మీరు చూసినప్పుడు మీకు ఏమన్నా నాకు చెప్తా, ఒకటి చెప్తా. అప్పుడు తర్వాత మహావెంకటేష్ గారు మన సరే ఎప్పుడైతే షూటింగ్లో లొకేషన్లో మనం ఎప్పుడైతే చూసేవాళ్ళం, ఏంట్రా బాబు వీళ్ళ ఆర్టిస్టులు కరెక్ట్గా సూట్ అయిపోతున్నారు, వీళ్ళందరూ ఎక్కలా పట్టుకున్నాడు ఈ చిన్నప్పుడు మిడిల్ ఏజు, లాస్ట్ ఏజు మొత్తం చాలా బాగా కవర్ చేసేస్తున్నాడు ఈయన. ఈ ప్యాటర్న్ అంతా ఎలాగా ఇంత ఆలోచించి ఇంత ఆలోచించే మనిషి ఎందుకు లేట్ అయిపోయి సినిమా తీయలేకపోవడమో ఇన్నాళ్ళ అనుకుంటా నేను అలా థింక్ చేస్తున్నాను. మన సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలో ఆ డైలాగులు మా ప్రాంతంలోనే వాడారండి ఎక్కువ. ఈ యోగ నిద్రలోకి వెళ్ళటం, మందు వేసేవాడు 15 రోజుల దాకా లేకపోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాజ్ నైస్ హ్యావింగ్ యూ టుడే. మీరు చెప్పిన స్టోరీ, సినిమా డైలాగులు, సీన్లు చెప్పేస్తున్నారు. చెప్పిన పర్లేదు, అట్లా చెప్పొద్దు సార్. లేదు, చాలా తెలవాలి. ఇప్పుడు మన సినిమా గురించి బజ్ ఉంది. ఈవేళ 5 నిమిషాలు రావు బహదూర్ ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా సినిమాకి వస్తారు. ఒక్కసారి యూట్యూబ్లో చూసేటప్పుడు ఈ రావు బహదూర్ అంటే ఏమిటి అని ఒక్కసారి సెర్చ్ చేయండి, ఖచ్చితంగా వస్తారు. మన దేనికి భయపడక్కర్లేదు. నేనంటే అంత కాన్ఫిడెన్స్ ఉన్నాను.
ఇప్పుడు మీరు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు, నేను కళ్ళారా చూశాను. ఏమంటే ఈ పాత్రలో అన్నీ నేను మా పాత్రలో తిరిగినాయే. ఈ చిన్న వయసులోనే మీకు ఈ డైలాగులు ఆ పాత, నేను స్లాంగ్ మాట్లాడతాను, ఓల్డ్ స్లాంగ్. నేను అంటే ఇంచుమించుగా నేను 15వ సంవత్సరం నుంచి వ్యాపారంలోకి వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా 60 to 80 బిట్వీన్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళ స్లాంగ్ అది నాకు వచ్చేసింది, కొంచెం ఆ టైప్ మాట్లాడుతుంటాను నేను. అది అన్నీ మీరు ఎలా పట్టుకున్నారో, మా ప్రాంతంలో తిరగలేదు, టౌన్లో ఉండి అవన్నీ ఎలా పట్టుకున్నారని మాత్రం గాడ్ ప్రామిస్ నేనైతే చాలా ఆలోచించింది. ఏంటి ఎలా పట్టుకున్నాడు ఈయన ఇంత మేధావి అంటే? మేధావి అంటే సినిమా మేకింగే మేధావితనం. ఇప్పుడు క్రియేటివిటీ అంటే సృష్టిస్తున్నారు మీరు, ఒక మ్యాజిక్ సృష్టిస్తున్నారు, ఎక్కడా లేని డిఫరెంట్. ఇప్పుడు కళాకారుడు ఇప్పుడు ఎంతోమంది కళాకారులు ఎన్నో కళలు వాళ్ళు అభ్యసిస్తారు. అయితే రేటుని బట్టి ఆడు విలువ పెరుగుతుంది. ఇక్కడ ఆడు సంపాదించిన దాన్ని బట్టి ఆ కళకి విలువ పెరుగుతుంది, అంతే కదండి. కానీ ఇదైతే మాకు అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. మీతో ట్రావెల్ చేయటం వల్ల నేను ఇది ఒక సక్సెస్ మీట్ కింద భావిస్తున్నాను. ఇది అదండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గోపి సార్ ఫర్ వన్ థింగ్. దేనికంటే సినిమా డైరెక్టర్ అయిన తర్వాత చాలా రకాల కాంప్లిమెంట్స్ విన్నాను, కానీ ఆ ఏదైతే లాంగ్వేజ్ వాడతానో సినిమాలో దాని గురించి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Q&A తీసుకుందాం సార్. సత్యదేవ్ గారు, చెప్పండి సార్. అంటే ఇంకొక మరికొన్ని గంటల్లో రాబోతుంది సార్. అంటే ఇన్ని రోజులు కష్టపడి చేసిన సినిమా బయటకు రావడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డెలివరింగ్ ఏ బేబీ. అవునండి. సో వాట్స్ ఎవర్ ఎగ్జైట్మెంట్ అండ్ వాట్స్ ఎవర్ ఇన్నర్ ఫీలింగ్ అబౌట్ దిస్ మూవీ? కాన్ఫిడెంట్గా ఉందా, లేకపోతే ఆల్రెడీ కొట్టేసాము అన్న ఫీలింగ్లో ఉన్నారు? ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? అది 100% అంటే కొట్టేసామని ఫీలింగ్ గట్టిగా ఉంది. ఒకటి నాకు చాలా హ్యాపీ ఏమనిపించింది అంటే, మేము తీసిన సినిమా పైన మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అన్నది ఈ ఈవెంట్ అంటే ఈ చిన్న మీట్ బట్టి కూడా మీరు చెప్పొచ్చు. అంటే జనరలీ అరే ఈ మైండ్తో, ఓపెన్ మైండ్తో రండి, సైకలాజికల్ డ్రామా అండ్ సినిమా గురించి ఇంకొకసారి అండర్లైన్ చేయాలి అని వీళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ ఇలా అనుకొని ఒక స్మాల్ ప్రెస్ గ్యాదరింగ్ పెట్టి చెప్పాలి అని అనుకోవడం కూడా యూజువలీ మనం ఎప్పుడు చూడలేదు. సో దట్ ప్రూవ్స్ మేమందరం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. బట్ ఇట్ జస్ట్ దట్ ఓకే, కొంతమంది ఎక్కడో మేము కొన్ని కమెంట్స్ చూసినప్పుడు కానీ ఓకే ఏదో హారర్ అనుకుంటున్నారు, లేకపోతే ఇలా ఆ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా అసలు మా సినిమా ఒక సైకలాజికల్ డ్రామా అన్నది క్లియర్గా అండర్లైన్ చేసి, నిజంగా కానీ ఇది ఒక ఒక ఓపెన్ మైండ్తో సినిమా వస్తే నేను చెప్తున్నాను, ఇది జనరల్గా ఒక సినిమా చూస్తే 48 గంటలు దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటారు కదా, ఇది ఒక 2 గంటలు ఎక్స్ట్రా ఉంటుంది మనం రాబోతున్నారు. అంత కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఈ కాన్ఫిడెన్స్లో భాగంగానే ఈ మీట్ కూడా, సో దట్ క్లియర్ చేయడానికి. అంటే అంటే మనం జనరలీ మూవీస్ టెంప్లెట్స్ ఉంటాయి, మనం అందరం చూసేటప్పుడు ఆ టెంప్లెట్లో ఫిట్ అవ్వకపోతే మనకు కొంచెం లైఫ్లో చాలా విషయాలు మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, అది జరగకపోతే ఇబ్బంది అవుతుంది. సినిమాల్లో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఓవర్ ద లాస్ట్ 10 years ఏంటంటే, ఒక ఎక్స్పెక్టేషన్తో జనరల్లీ సినిమాకి వెళ్ళినప్పుడు సరే ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఒక డాన్స్ వస్తుందో, సీన్ వస్తుంది అని ఒక టెంప్లెట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కామెడీ సీన్ రావాలి, ఆ తర్వాత ఇది వస్తే ఇప్పుడు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందో, ఇప్పుడు క్లైమాక్స్ బ్యాంగ్ ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్తో మనం కూర్చుంటూ ఉంటాం. ఈ సినిమాకి ఆ టెంప్లెట్ ఎక్స్పెక్టేషన్, సో వెన్ యూ సే ఎక్స్పెక్టేషన్ బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావచ్చు, అది మా ప్రాబ్లం కాదు. లెట్స్ క్లారిఫై దాట్. ఎక్స్పెక్టేషన్ లేకుండా రండి, అది కాదు. బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో మీరు రావచ్చు. టెంప్లెట్ లాగా ఉంటుంది, ఈ సీన్ తర్వాత ఈ పాట రావాలి కదా, దీని తర్వాత ఇలా ఉండాలి, జనరల్లీ ఇలా ఉంటాయి కదా, ఈ గ్రామర్ ఉంటుంది కదా అనేది మిమ్మల్ని న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఇన్ దట్ వే. సో ఇట్స్ లైక్ ఎ న్యూ డిష్. అనురాగ్ చెప్పినట్టు ఒక కొత్త డిష్ మేము ముందు పెట్టాం. మీరు ఫస్ట్ టైం ఒకటి తింటున్నారు, ఆ ఓపెన్ మైండ్తో తినండి. ఇది ఇప్పుడు బిర్యానీలా ఉంటుంది అని ఒకటి తినే, ఆ పాస్తా బిర్యానీలా లేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఇది ఒక కొత్త డిష్ నేను తింటున్నా, అది ఎలా ఉందో చూద్దామని ఓపెన్ మైండ్తో మీరు తినండి, అది డెఫినెట్లీ మీకు చాలా నచ్చుతుంది. ఇది కొత్త జోనర్, అది యాక్సెప్టెడ్. అట్ ద సేమ్ టైమ్ ఓపెన్ మైండ్తో రమ్మంటున్నారు, అది కూడా ఓకే. బట్ కాకపోతే ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత అంటే ఏం ఫీల్ అవుతా అంటే, కొంతమంది భయపెడతారా, నవ్విస్తారా, లేకపోతే మమ్మల్ని కూడా ఆలోచింపజేస్తారు, ఆ పాత్రతో ఎమోషనల్ అయ్యేలా చేస్తారు, ఏమి ఇస్తారు, ఎలాంటి ఫీలింగ్ మాకు ఇస్తారు మీరు? లోడెడ్ క్వశ్చన్. ఖచ్చితంగా నవ్విస్తాము. ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ అ ఫిల్మ్ యూ వాచ్, ఇట్స్ అ వరల్డ్ యూ విల్ ఎంటర్. ఎవరైనా చెప్పొచ్చు, నేను చెప్పాలి ఎవరైనా హూ కెన్ ఇట్ ఆన్సర్ ఇట్ బెటర్ దట్? మా ధోని. ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తామంటున్నాడు అనురాగ్, నిజంగానే అది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఫర్ షూర్. లైఫ్ మాకు అర్థమవుతుంది మీరు చెప్పింది, కొత్త ఓపెన్ మైండ్ అంటే భయపడాలా, నవ్వాలా, జాన్ మీరు వచ్చి ఒక 3 hours ఒక
ఇప్పుడు మీరు ఒక వరల్డ్లోకి ఎంటర్ అయ్యి ఆ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారండి. మీ చుట్టూ ఒకటి జరుగుతుంటుంది. ఇది కేవలం ఆడియో విజువల్ ఎక్స్పీరియన్సే కాదు, ఒకటి ఇందాక అన్నట్టు ఏమని చెప్తే ఎక్స్ట్రా చెప్పినట్టు ఉంటుందా అని. బట్ ఇది ఒక ఆడియో వీడియో ఒకటే కాదండి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పొద్దు అన్నారు, బట్ నేను చెప్తా. దెర్ అ సెక్షన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ ఎ క్యారెక్టర్ ఫీల్స్ అ సర్టెన్ వే, యూ విల్ ఆల్సో ఫీల్ లైక్ దట్. నేను సినిమా అయ్యాక నాకు ఆ పోర్షన్లో అట్లా అనిపించింది మహా అంటే అదే కదా డిజైన్, ఆ క్యారెక్టర్ అలానే ఫీల్ అవుతాడు కానీ. సో హీఈస్ గోయింగ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మీరు ఎలా ఫీల్ అవ్వాలి అని మిమ్మల్ని మీరు ఎవడో వచ్చి గట్టిగా పట్టుకున్నట్టు ఉంటుంది ఒకసారి. సో ఇట్స్ అ ఫిల్మ్ దట్స్ గోయింగ్ బియాండ్ జస్ట్ డైలాగ్ అండ్ విజువల్. ఇట్లా ఎంటర్ యువర్ మైండ్. ఇది మీ మైండ్లోకి ఎంటర్ అయ్యి ఆ సినిమా మీ మైండ్లో ఉంటుంది. మహా గారు, అంటే మీరు మహేష్ బాబు గారు రాశారు, ఆయన జస్ట్ జనరల్గా మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అలాంటిది మీరు ఏం రాశారు అంటే నెవర్ బిఫోర్ ఇన్ తెలుగు సినిమా, సత్యదేవిన్, జిఎంబి ప్రౌడ్లీ ప్రజెంట్స్, ఇలాంటి స్ట్రాంగ్ వర్డ్స్ అన్ని వాడారు కదా. సో మీరు రాసిచ్చింది యాజ్ ఇట్ ఈస్గా స్క్రిప్ట్ ఆయన చదివారా, కరెక్షన్స్ ఆయన చేశారా, లేకపోతే ఆయన ఏమైనా యాడ్ చేశారా దాంట్లో? అంటే ఇప్పుడు ఆయన ఆయన చూసే కదండి చదవాలి. చూసే అంటే ఇప్పుడు ఆయన మీరు సార్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఒప్పుకున్నారా లేకపోతే ఆయన ఇది ఆయన ఏమైనా యాడ్ చేశారా, ఆయన ఏమైనా తీసారా, అది నేను అడుగుతున్నా. ఆయన చూడకుండా చదివారని అంటలేదు కదా. అబ్సల్యూట్లీ జీరో సార్. నన్ను టోనాలిటీ కోసం ఆయన ఏదైతే అనుభూతి చెందారో అది అనురాగ్ గారికి చెప్తే, అనురాగ్ నాకు చెప్తే టోనాలిటీ కోసం ఆ సినిమా టోన్ నాకు తెలుసు కాబట్టి, ఆ లాంగ్వేజ్ నాకు తెలుసు కాబట్టి ఆ లాంగ్వేజ్లో నేను పెట్టాను. కానీ అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ వాజ్ వి ట్రాన్స్లేటెడ్ మహేష్ బాబు సార్స్ ఒపీనియన్స్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. అండ్ ఆల్సో వెన్ వీ గేవ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ he immediately recorded it and sent it to me. అది కూడా ఒక ఫోటో, ఇట్ వాజ్ ఎ జేపెగ్, అది నార్మల్ వాట్సాప్ ఫోటో, హాఫ్ పేజ్ ఫోటో పంపిస్తే డైరెక్ట్ వాయిస్ నోట్ ఫైల్ వచ్చింది. బికాజ్ ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ ఇండియాలో లేరు. అది వచ్చినప్పుడు నేను కంగారు పడ్డా. నేను కూడా అది మామూలుగా ఆయన అనుకున్న మాటలు చెప్పినా కూడా మనం ఒక డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే కొంచెం అదే అంటే నేను అది అంత పెద్ద సెన్సేషన్ అవ్వేటువంటిది అనుకోలేదు. ఆయన చెప్పిన మాట నేను రాశాను అంతే. సో ఇలా కొంచెం డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది సెన్సేషనల్గా వినిపించే అవకాశం ఉంటుంది. నేను కూడా మహేష్ సార్ దాన్ని ఏమైనా ఎడిట్ చేయమంటారేమోలే అని చెప్పి మేము మొదటి డ్రాఫ్ట్ పంపించాను. కానీ మహేష్ సార్ ట్రూలీ ఫెల్ట్ దట్, అందుకని ఆయన ఇమీడియట్గా వాయిస్ నోట్ పంపించారు. సార్ నేను మా ఫాదరు సార్ ఒక ఫిల్మ్ మేకర్ సార్. ఈ మాటకి నేను ఇప్పుడే ఇంతమంది ప్రెస్ నేను ఏ రోజు కలవలేదు. ఇదే మొదటిసారి కలవటం. మొన్న కలవసాను. నా ఇంతకుముందు సినిమాలకు కూడా ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చింది కానీ ప్రెస్తో సంభాషించింది కానీ తక్కువ. సార్ మేము 1 కోటి మంది, 2 కోట్ల మంది, పోనీ 8 కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఒక కథ కూర్చోబెట్టి చెప్పాలంటే ఎంతో కొంత జీవితం మీద ఉన్న అవగాహన మాటల ద్వారా చెప్పే ఇది లేకపోతే, ప్రావీణ్యం లేకపోతే మా జాబ్లే మీనింగ్లెస్ కదా సార్. సో అందుకని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను అతను అడిగినప్పుడు. నో క్వశ్చన్స్ అండి. యాక్చువల్లీ చాలా చెప్పేశారు మీరు ఈ సినిమా గురించి, మేము కూడా అడిగేసాం. మీరు అన్నట్టు కొత్త డిష్ అంటున్నారు శరత్ గారు. సో సత్యదేవ్ గారి ఎఫర్ట్స్, మీ అందరి ఎఫర్ట్స్కి రేపొద్దున మంచి సక్సెస్ అవ్వాలి. ఈ కొత్త డిష్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. మహా గారు, థ్యాంక్ యూ. సార్ అంటే మీ ఫస్ట్ సినిమా నుంచి సినిమా చూస్తాను జర్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది సార్. మన ఇద్దరిది ఒక సర్కిల్ సార్. 8 years తర్వాత మళ్ళీ ఫస్ట్ సినిమాకి మనం ఇలాగా మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ 8 years తర్వాత అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం చూడ కొత్త జోనర్ 4 దాన్ని లాస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మలయాళంలో అయితే చాలా పెద్ద హిట్ అయిపోయేది ముందే. అంటే ఇంత మలయాళం మమ్ముట్టి గారి బ్రహ్మయ్యగా ఉన్న సినిమా వచ్చింది. ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా దీనికి ఏమన్నా లింకప్ అయి ఉందా? అంటే కొంచెం ఈ పాత్ర అలా కనిపించడం వల్ల కొంచెం ఏమన్నా కనిపిస్తుంది సార్ ప్యారలల్. బట్ బ్రహ్మయుగానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్ అసలు. అండ్ ప్యారలల్స్ తీయాలంటే కనుక యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయనకి నేను ఎప్పుడైనా ఎవరికైనా సరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా రిఫరెన్స్ ఇవ్వమంటే రిఫరెన్స్ ఇచ్చేవాడిని కదా. నాకు ఇలా వినిపిస్తుంది మ్యూజిక్, అది కొట్టు అని చెప్పేసి అనేవాడిని. సో దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. లాస్ట్ సినిమా ఉమామహేశ్వర సినిమా అప్పుడు కూడా ఆయన కమర్షియల్గా 4 పాటలు పెట్టి 4 ఫైట్లు పెడతారనుకుంటే ఆ సినిమాలో కూడా క్లైమాక్స్ దాకా ఏం ఫైట్ పెట్టలేదు. ఈ సినిమా కూడా ఏమీ ఒక 4 ఫైట్లు 4 పాటలు ఇందాక శరత్ అంటున్నట్టు కమర్షియల్ థింకింగ్ కాకుండా ఓపెన్ మైండ్తో రమ్మన్నారు కూడా అడుగుతున్నా. అంటే సత్యదేవ్ గారిని యాంగిల్ చూడలేదు మీరు, దగ్గరగా ఉన్నా కానీ. లేదు సార్, సత్యదేవ్ యాక్చువల్లీ దెర్ ఈస్ 1 యాక్షన్ ఫిల్మ్ దట్ వీఆర్ ప్లానింగ్. అండ్ అది
సార్ మేమిద్దరం ఏం చేసినా మేమిద్దరమే కాదు, ఆయన వేరే దర్శకుడితో చేసినా, నేను వేరే నటులతో అంటే వేరే హీరోస్తో చేసినా కూడా మా ఇద్దరికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే, మేము ఎక్కడి నుంచో వచ్చాము కదా, ఏదో ఏదైనా పని చేసినప్పుడు దాన్ని ఏమంటారు, మెచ్చుకోదగ్గ పని చేయకపోతే మా ఉనికి ఉండదు కదా సార్. సో మేము ముందుకు వెళ్ళలేం కదా. సో మా ఇద్దరి తాపత్రయం ఎప్పుడు కూడా ఆడియన్స్కి ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఉంది సార్ మా ఇద్దరి దగ్గర. సో అది అంటే ఇప్పుడు అనురాగ్, శరత్, మహేష్ బాబు గారు, నమ్రత గారు, గోపాల్ కృష్ణారెడ్డి గారు పూనుకున్నట్టు ఆ సినిమా పూనుకున్న రోజున ఒక డెఫినెట్లీ ఒక నెవర్ బిఫోర్ యాక్షన్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం సార్. సూపర్, అది వెయిట్ చేస్తున్నాం. సత్య గారు చెప్పండి, మీ వెర్షన్ చెప్పండి. ఏంటి మీరు ఎంతవరకు 4 ఫైట్లు చేద్దాం, 4 సాంగ్స్, 4 డ్యూయట్లు, ఐటమ్ సాంగ్, ఆ కైండ్ ఆఫ్ జోన్లో ఇంతవరకు చూడలేదు మిమ్మల్ని. అంటే గాడ్ ఫాదర్లో చేసిన అంటే ఏ పాత్ర తీసుకున్నా పాత్రలోకి వెళ్ళిపోతున్నారు తప్పించి కమర్షియల్ జోన్ పడాలంటే ఆ కైండ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ కావాలి కదా. మీ దగ్గరికి ఎవరు రావట్లేదు దర్శకులు ఎవరు కూడా. సార్ లేదు, అంటే అదే సార్, నాకు మహా అన్నట్టు మనకంటూ ఒక ఉనికి క్రియేట్ చేసుకోవడానికి చేసే తాపత్రయం ఒకటి ఉంటుంది కదా. ఒక 4-5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసినప్పుడేమో ఇది చేస్తున్నప్పుడల్లా నాకు ఇదే క్వశ్చన్స్ వచ్చేవి. ఎందుకు ఇది చేస్తే మనకి ఎలా చూసేవాళ్ళు తక్కువ కదా, ఇలా మాట్లాడేవారు. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఆ పాయింట్లో నిజంగా అలా ఉండింది. బట్ ఒక 4-5 ఇయర్స్ డౌన్ ద లైన్ చూస్తే ఇప్పుడు ఆడియన్స్కి మనం కేవలం అవే ఇస్తే మాత్రం వాళ్ళు స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తున్నారు సార్. సో నా పరిస్థితి ఎలా అయిందంటే, ఒకప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఎక్కడో పక్కన చిన్న 100 గజాలు ఇల్లు తీసుకొని అక్కడ కట్టుకున్నప్పుడు ఇక్కడ వస్తాడు అన్న స్పేస్ నుంచి అక్కడ పక్కన ఒక రోడ్డు పడితే ఎంత వాల్యూ దానికి పెరుగుతుందో, మేము ఏదైతే ఫస్ట్ నుంచి నమ్మామో, అరే కంటెంట్ డ్రివెన్ కానీ మన వచ్చే పర్ఫార్మెన్స్ కానీ మన ఉనికి క్రియేట్ చేసుకునేలా చేస్తే ఈరోజు రాకపోవచ్చు, మేబీ డౌన్ ద లేన్ మనకంటూ ఒక వాల్యూ వస్తుంది, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ వస్తుంది పర్ఫామ్ చేసుకోవడానికి. సో ఆడియన్స్ కూడా ఇప్పుడు మేబీ ఓన్లీ పాటలు, ఓన్లీ సాంగ్స్, లేకపోతే ఓన్లీ ఫైట్లు ఇస్తే వాళ్ళు కూడా స్ట్రైట్ అవే బాస్ మాకొద్దు, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు కంటెంట్ కావాలి, లేకపోతే గివ్ అస్ సంథింగ్ విచ్ వీ కెన్ ఎంజాయ్ మోర్ అన్న స్పేస్లోకి వెళ్ళారు. కాబట్టి కరెక్ట్గా ఐ థింక్ ఈ సినిమా ఆ దాంట్లో కూర్చుంటుంది. అండ్ అలా అని చేయకూడదని అసలు అది కాదు సార్, తను అన్నట్టు నెక్స్ట్ ఆ స్టోరీ ఒకటి ఉంది. అండ్ అలాగే నేను నెక్స్ట్ చేస్తున్న సంవర్తి అనే ఫిల్మ్ కూడా కొంత యాక్షన్ ఉన్న సినిమా, మ్యాన్ వర్సెస్ టైగర్. బట్ నేను మహా అనుకున్న ఒక ఫిల్మ్ అయితే మాత్రం దాంట్లో కూడా ఐ మీన్ దాని గురించి ఎక్కువ చెప్పలేనులేండి. బట్ ఆ పాయింట్లో అది గ్యారంటీ. ఎందుకు ఇన్ని పెట్టారు ఫైట్లు, అసలు ఎందుకు అంత పెద్ద ఫైట్లు ఎందుకు పెట్టారని అడుగుతారు మీరు, అంత రాసాడు. సో ఈ మూమెంట్లో మేము నమ్మిన ఫిల్మ్ రావు బహదూర్, ఇది కంపల్సరీ కనెక్ట్ అవుతుంది అండ్ మనం అనుకున్న కమర్షియల్ సక్సెస్ కూడా రీచ్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా హిట్ అయ్యి ఆ సినిమా కూడా తొందరగా సెట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ మహా గారు. యా, హాయ్ అండి. సో కంటెంట్ అంతా అందరూ చూశారు, అప్రిషియేట్ చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. అండ్ ఇందాక చెప్తూ కొత్త వంటకం వండుతున్నాం, కొత్త డిష్ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు, మీ అందరికీ నచ్చుద్ది అంటున్నారు. బట్ ఫ్యూ థింగ్స్ ఏమవుతాయంటే, కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కొంతమందికి నచ్చదు, అందరికీ కూడా ఒక్కొక్కసారి అది నచ్చదు. మేబీ కొన్నిసార్లు చూసే విధానం ఏదైనా డిఫరెంట్గా ఉండొచ్చు, అప్రోచెస్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు కొత్త డిష్ అందరికీ నచ్చాలని రూలు లేదు, అందరికీ నచ్చకూడదని రూల్ కూడా లేదు. వాట్ ఆడియన్స్ షుడ్ ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్గా అంటే ఎంటీ కప్తో రండి, అన్లాన్ చేసుకుని రండి, ఏమీ ఆలోచించి రాకండి అన్నట్టు. అంటే ఆల్రెడీ ఒక కంటెంట్ చూపించినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ఉంటాయి. అరే డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి, డిఫరెంట్ అటైర్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది ఎవ్రీథింగ్. అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్కువ ఆలోచించొద్దు అని అంటే that will be like again a confusion. I got it. I totally get it అండి. I'll just put it, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికి అయితే కనుక ఇందాక ఆయన కూడా అడిగారు సార్. సో నేను వ్యక్తిగతంగా ఆడియన్స్ అందరినీ ఒక బాక్స్లో వేసి ఆడియన్స్ అని అన్నండి. ఎందుకంటే ఇప్పుడు 1,000,000 మంది సినిమా చూస్తే కోటి మైండ్స్ సినిమా చూస్తున్నట్టు కదా. నో పర్సన్ థింక్స్ ద సేమ్ వే అంటే అనేది నిజమైతే ప్రతి వ్యక్తి కూడా ప్రతి సినిమాని వేరువేరుగా చూస్తాడు. సో ఇప్పుడు వచ్చి ఆడియన్స్కి అలైన్ అవుతూ ఒక సినిమా తీయాలంటే 1,000,000 మందికి అలైన్ అవుతాం. సో వెన్ ఐ స్టార్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్, వెన్ ఐ స్టార్ట్ రైటింగ్ సంథింగ్, ఐ అలైన్ విత్ మై సెల్ఫ్ అండ్ ఈ సినిమా ద్వారా, ఈ ప్రతి సన్నివేశం ద్వారా
ఈ కథ ద్వారా ఆడియన్స్కి ఎటువంటి అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నానని నాకు ఒకటి ఉంటుంది కదా, సో అండ్ ఏం చెప్పాలనుకుంటున్నాను ఉంటుంది కదా, సో దాంతో ఎలైన్ అయ్యే కథ రాస్తాను ఏదైనా. ఇది ఆల్మోస్ట్ ఎలా అంటే నాకు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ జస్ట్ థ్రోయింగ్ ఎ స్టోరీ అట్ సమ్ టు ఎవ్రీ వన్, ఆల్ ద ఆడియన్స్, ఐఎమ్ డిస్కసింగ్ దట్ స్టోరీ విత్ దెమ్. ఆల్మోస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత నేను నరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది మీకు. సో ఆర్ లైక్ డిస్కస్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు రావు బహదూర్ అనేవాడు ఇంకొకరు అసలు ఇది కథ ఏంటని మీతో ఒక దర్శకుడు యూనో డిస్కస్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆడియన్సెస్ థింగ్. ఎక్స్పెక్టేషన్ వైజ్ ఏం పెట్టుకోవాలంటే కనుక, ఎస్ ఈ సినిమా నవ్విస్తుంది, చాలా గట్టిగా నవ్విస్తుంది, చాలా ఆశ్చర్యపరుస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్. దాంట్లోకి వెళ్ళిన క్రాఫ్ట్, యాక్టర్స్ కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి. అంటే చాలా వరకు సినిమాల్లో యూనో ఒక పాత్ర ఏదో స్టాండ్అవుట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రావు బహదూర్ అనేవాడు అసలు మనల్ని యాక్చువల్లీ మనం థియేటర్లో ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు రావు బహదూర్ అనేవాడు. అంత పర్ఫామ్ చేసేసారు సత్యదాన్ని ఆ పాత్రలో. మిగతా యాక్టర్స్ అందరూ కూడా అసలు అంటే ఒక పాయింట్లో సత్య వీళ్ళేంటి పోటీ పడి చేస్తున్నారు అన్నట్టు అంటున్నారు. సో ఆ పర్ఫార్మెన్సెస్ చూడొచ్చు, అంత ఆర్ట్ చూడొచ్చు. ఆర్ట్ ఇన్ ది సెన్స్ ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైన్ కావచ్చు, మేకప్ కావచ్చు. అంటే ఈ సినిమాలోకి ఒక మంచి అనుభూతిని ఇవ్వడానికి కావాల్సిన క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కొత్తదనము, ఒక యూనో మంచి అనుభూతి యూనో దాన్ని చూడొచ్చు. అలాగే మొన్న యాక్షన్ సీన్స్ లేవా దీంట్లో అని చెప్పేసి అడిగినట్టున్నారు. సో ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమాలో ఒకళ్ళు కొట్టుకోరు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీకు రావు బహదూర్ గారిని పట్టుకుని కొట్టాలనిపిస్తుంది అన్నమాట. సో సార్ ఇందులో మీరు కూడా యాక్ట్ చేసినట్టున్నారు. అవును, మీ పాత్ర ఎంతగానో అలరిస్తుందంటే వాట్ యు విల్ సే? అంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను నా కెరీర్లో, యాక్టింగ్ కెరీర్లో పెద్ద క్యారెక్టర్ ఇది, లెంత్ క్యారెక్టర్. అంటే ఇంతకుముందు అంటే సుందరానికి చేసిన, యాంగర్ టైల్స్ చేసిన, ఇంటెన్సిటీ వైజ్ కొంచెం పెద్ద క్యారెక్టర్, డ్యూరేషన్ వైజ్ తక్కువ ఉన్నా కూడా. సో నాకు యాక్చువల్లీ దాని గురించి నేను చెప్పడం కన్నా చూసిన తర్వాత నాకు వినాలని ఉంది. మహేష్ గారు ఏం చెప్పారు చెప్పు అన్నారు. మహేష్ సార్ అన్నారు కదా, మహేష్ సార్ అయితే సర్ప్రైజ్ అయిపోయాను. ఏంటి ఈయన ఇట్లా చేస్తుండేంది అది అని చెప్పేసి. లైక్ అంటే స్పెసిఫిక్గా సార్ ప్రతి క్యారెక్టర్ గురించి మాట్లాడారు అండ్ యువర్ సర్ప్రైజ్డ్, అంటే ఇంత బాగా చేస్తుండే ఏంటి అని చెప్పేసి అన్నారు అన్నమాట. సో పాడారు, యాక్టింగ్ చేశారు, డాన్స్ చేశారు ఒక పాటలో. అది థియేటర్లో చూడాలి మీరు. సత్యదేవ్ గారు, చెప్పండి. వి ఆల్ నో దట్ యు ఆర్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, వర్స్టైల్ యాక్టర్, మా అందరికీ తెలుసు. అయితే మీరు కరెంట్లీ వాట్ యు ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ రావు బహదూర్ అంటే ఏం చెప్తారు? వాట్ యు మిస్సింగ్ అండి? ఎస్, సినిమా నుంచి ఏం మిస్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది కదా. ఓహో, అంటే ఇన్ని రోజులు ఆ గెటప్ కావచ్చు, ఆ ఎటర్ కావచ్చు, ఆల్మోస్ట్ 5 hours మేకప్ చేసుకోవడము అండ్ డ్రెస్సెస్ కూడా ఒక చోట మాట్లాడుతుంటే మీరు అటు ఇటు కదలొద్దు, ఎక్కువ కదలొద్దు, అది పట్టు వస్త్రాలు సంథింగ్ అని చెప్పి ఇలా చాలా థింగ్స్ మీరు ఇన్ని రోజులుగా ట్రావెల్ చేసి వచ్చారు కదా. సో వాట్ యు ఆర్ కరెంట్లీ మిస్సింగ్ అంటే రావు బహదూర్ నుంచి వాట్ యు విల్ సే? అదే మొహం మీద ఒక 10 మందిని మిస్ అవుతున్నానండి. అలా వాళ్ళందరూ ఏం తిన్నారో కూడా తెలిసేదనమాట నాకు. వాడు ఇడ్లీ తిన్నాడు, ఒకడు దోశ తిన్నాడు, ఒకళ్ళేమో అప్పుడే ఏదో పరోటా తిన్నా. సో అలాగా 10 మంది నా మొహం మీద ఉండేవారు ఎప్పుడు. వాళ్ళందరినీ పేరున మిస్ అవుతున్నాను. అండ్ బట్ మిస్సింగ్ అంటే మోర్ ఇదేంటంటే రేపు రిలీజ్ ఉంది కదా, నాకు యూజువలీ నాకు ఎప్పుడు నా ఫ్రెండ్స్ కానీ అందరూ అడుగుతారు ఏంటి టెన్షన్ ఉందా అని. నాకు ఎప్పుడు అసలు టెన్షన్ అనేది ఉండదు, కానీ ఏంటో ఆ ముందు రోజు మాత్రం చాలా యాంగ్షియస్ అయిపోతాను. అంటే ఆ రోజు అది అప్పుడు మేబీ నా బాడీ ఎలా ట్యూన్ అయిపోయిందంటే 10 రోజుల నుంచి పడే బదులు ముందు రోజు పడితే సరిపోద్ది కదా అని ట్యూన్ అయినట్టుంది. సో ఈ ఒక్కరోజు కొంచెం నాకు కొంచెం యాంగ్జైటీ అండ్ యాంగ్షియస్గా ఉంటుంది. అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఎలా డెలివర్ చేస్తాం అన్నీ కాదు. అంటే ఎప్పుడు మనం అనుకున్నదే ఫిల్మ్ అనే ప్రాసెస్ ఏంటంటే మనం దీన్ని దేంతో కంపేర్ చేయలేం. అంటే లైక్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పిందే, నాకు ఎప్పుడో ఒకసారి ఒక పెద్ద మనిషి చెప్తే విన్నదే. సో అంటే ఒక బాక్సింగ్ 6 నెలలు చేస్తే బాక్సర్ అవుతాం, లేకపోతే ఒక క్రికెటర్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు క్రికెట్ గట్టిగా ఆడితే ప్రొఫెషనల్ అయిపోతాడు.
బట్ మనం చాలా కష్టపడి ఎంత కష్టపడినా 2 సంవత్సరంన్నరకు సినిమా తీయగలుగుతాం, రిజల్ట్ మన చేతిలో ఉండదు. సో ఆ రిజల్ట్ రేపు కాబట్టి బికాస్ వీ హ్యావ్ టు క్యాటర్ టు ద లార్జర్ ఆడియన్స్ కాబట్టి ఆ టెన్షన్ అంతే తప్ప ఇంకేం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండి. మహా సో ఇప్పటిదాకా అంతా అంటే ఆన్లైన్లో రావు బహదూర్ అంటే ఏంటి, లేదంటే జాన్రా ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అన్నీ చెప్పారు, ఓకే. బట్ రావు బహదూర్ యాక్చువల్గా ఒక సినాప్సిస్లా చెప్పాలి అంటే టిల్ డేట్ ఇప్పటిదాకా మీరు ఎన్ని లెస్ దెన్ ఎ టీజర్ రిలీజ్ చేసినా, నాట్ ఎ టీజర్ చేసినా, మోర్ దెన్ ఎ టీజర్ చేసినా, ఎన్ని చేసినా కూడా ఒక కాన్సెప్ట్ లైన్లో ఏంటి, వాట్ షుడ్ ఆడియన్స్ కమ్ డౌన్ టు ద వై షుడ్ ఆడియన్స్ కమ్ డౌన్ టు ద థియేటర్స్ అనేది ఒక లైన్లో ఇవ్వలేదు ఇప్పటిదాకా. దో మీరు అది యాంటిసిపేషన్ ఉండాలి ఇవన్నీ చెప్తున్నా కూడా. సో అలా అప్పుడు అడిగితే ఏం చెప్తారు ఫ్యూ అవర్స్లో కాబట్టి అట్లీస్ట్. సో దిస్ ఈజ్ ఇప్పుడు నేను ఈ కథ సినాప్సిస్లో పెట్టాలంటే కూడా నాకు చాలా రోజులు ఎందుకు పట్టింది అనేది కూడా నేను నిదానంగా అర్థం చేసుకున్నాను. సో జనరల్లీ ఒక సింగిల్ ప్లాట్ ఉంటుంది. సో నేను నేర్చుకున్న అంటే కంచిపాలెం తర్వాత రైటింగ్ స్కూల్కి వెళ్ళాను. సో కొంచెం అది వంట పట్టింది, అంటే మంచి యూనో మెథడ్స్ అవి నేర్చుకున్నాను నేను. సో దాంట్లో ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను నేర్చుకుంది ఏంటంటే, మోస్ట్లీ మన సినిమాలు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నాట్ ఎవ్రీ ఫిల్మ్, దెర్ ఆర్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ యూనో ఇవన్నీ ఈ మెథడ్స్ అని ఈ సబ్ప్లాట్స్ అనేవి కొంచెం సైడ్ లైన్ అయిపోతాయి అనమాట ఒక్కొక్కసారి మెయిన్ ప్లాట్ ముందుకెళ్తున్న కొద్దీ. సో ఈ సబ్ప్లాట్ యాడ్ అయినప్పుడు అది సత్య మాటల్లో రిచ్ స్టోరీ టెల్లింగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ సంథింగ్ లైక్ దట్. అయితే ఇవన్నీ కలగలిపి ఒక సినాప్సిస్ చెప్పడానికి నేను ఎప్పుడు కొద్దిగా కష్టపడాను. అందుకే నేను ఎప్పుడైనా నరేషన్ ఇమ్మన్నప్పుడు నేను కొన్ని పేర్లు తీయలేను, పెద్ద స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్ యాక్టర్స్ చెప్పినప్పుడు అరగంట ఇచ్చేవాళ్ళు, అరగంట లేదంటే 45 minutes ఇచ్చేవాళ్ళు. సరే మొదలు పెట్టేవాడిని, కానీ 4:30 నేనేం చేశానంటే ఫస్ట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను అనమాట. 1/2 hour 45 minutes చెప్పలేకపోయా. ఇలా కాదని ఓకే అరగంట 45 minutes అని నేను అక్కడికి వెళ్ళి మొత్తం నటించేవాడిని అనమాట. మొత్తం ఒక మైమ్ యాక్షన్ చేసేవాడిని స్క్రిప్ట్ అంతా. 4.5 hours పట్టేది. సో మీరు ఇప్పుడు ఒక సినాప్సిస్లో అడగాలంటే ఇప్పుడు ఈ టీజర్స్ అన్నిట్లో చెప్తున్నట్టుగానే ఒకడు ఉంటాడు, వాడికి ఒక 55-60 వేళ్ళు ఉంటాయి, ఆడి పేరు రావు బహదూర్. వాడు టెర్మినల్లీ ఇల్ అనమాట. వాడు లాస్ట్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ నుంచి సఫర్ అవుతుంటాడు. సంవత్సరం క్రితమే 4 నెలల్లో చచ్చిపోతాడు అని చెప్పేసి డాక్టర్లు డిక్లేర్ చేశారు. కానీ ఆడు చావట్లేదు. సో 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 మీకు మొదటి సీన్లోనే అర్థమైపోతుంది ఎందుకు చావట్లేదు అని చెప్పేసి. వాడికి ఒక క్వెస్ట్ ఉంది. ఆ క్వెస్ట్ కోసం ఆబ్వియస్లీ ఎనీ స్క్రీన్ ప్లే ప్రోటగనిస్ట్కి ఒక క్వెస్ట్ ఉంటుంది కదా, అలాగే వీడికి ఒక క్వెస్ట్ ఉంది. ఆ క్వెస్ట్ కోసం అని చెప్పేసి వాడు చావకుండా నేను చావను బై అనేది దీంతో కూర్చున్నాను అనమాట. సో అతని క్వెస్ట్ ఏదైతే ఉందో, అతని వాంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఎలాంటి సైకలాజికల్ అది ఫుల్ఫిల్ చేసుకోవటానికి సైకలాజికల్ డ్రామా అనేది రాయడం అయిందండి. ఎందుకంటే ఒక గదిలోంచి కదలలేడు, ఆడి టర్మినల్లీ ఇల్లు, వాడికి ఉన్న వాంట్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాడు. వాడికి రోడ్డు మీదకి వెళ్ళడానికే ఓపిక ఉండదు, ప్యాలెస్ దిగడానికి ఓపిక ఉండదు కదా. సో వీడు ఆడి చుట్టూ ఉన్న జనాల సైకాలజీతో ఆడుతూ ఎలా వాడి వాంట్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు అనేది కథ. ఈ నెపంతో మనం వాడు అసలు ఎవడు, ఆడు ఎట్లాంటి వాడు, ఇలా అయిపోయేటప్పుడు పాపం ఎన్ని స్టేజెస్లో వాడి జీవితం సంకనాగిపోయింది. అంటే చెప్తారు కదా లాస్ట్లో, జీవితం సంకనాగిపోయినప్పుడు ఆ శక్తులు సిద్ధిస్తాయని. ఆ స్టేజెస్ ఆఫ్ జీవితం సంకనాగిపోవడం అనేది ఈ కథ మొత్తం చెప్పే కదా. ఫైనల్గా చెప్పారు ఎప్పటికన్నా సినాప్సిస్? మీరు అడిగారు కాబట్టి చెప్పగలిగాను. అది కూడా నేరేషన్ లాగే చెప్పారు సార్. ఏం చేయండి సార్ నాకు ఒక సమస్య ఉంది సార్. ఐ క్రియేట్ వరల్డ్ సార్. ఇప్పుడు దాకా ఎప్పుడైనా సింగిల్ ప్లాట్ రాసినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పగానే ఇదండి అని చెప్పేస్తా. కానీ వెన్ వి క్రియేట్ వరల్డ్స్ కదా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఇట్ ఇన్ సింపులర్ లైన్స్ అనమాట. ఆల్సో అనురాగ్ ఇంకోటి ఇందాక నరేషన్, అవును మీరే అనుకుంటారు కదా, నాకు ఎవరో నా ఫ్రెండ్ ట్వీట్ పంపించారు, ఓ డైరెక్టర్ మొదలు పెడితే ఆపడు మాట్లాడటం అనేది రాశారు ఎవరో కానీ. మహా ఇప్పుడు అందుకే రీసెంట్గా ఏం చేస్తున్నా అంటే ఎవరైనా నరేషన్కి పిలిచి టైం ఇస్తే ఈయన ఫ్లోలో ఉంటాడు.
మీరు 45 మినిట్స్ ఇస్తే నేను చెప్తా 45 మినిట్స్ ఆపేయాలంటే మీరు ఆపేసేయండి, నా ఆపేస్తా. మీకు వినాలంటే కంటిన్యూ చేయండి అని. బట్ ఐ థింక్ హీ హాజ్ అ గుడ్ సక్సెస్ రేట్. దట్స్ మై ఇప్పుడు నా లైన్ అదనమాట. 45 మినిట్స్ తర్వాత మీకు ఆపాలనిపిస్తే ఆపేస్తాను, వెళ్ళిపోతానని చెప్పేసి. నేను చెప్పేది నేను చెప్తా, మీరు ఎంత వినాలో వినండి అంటారు, అందరు లాస్ట్ వరకు ఉంటారు. సో దట్స్ అ గుడ్. మరి వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే సార్, నేను సినిమా గురించి మాట్లాడమన్నప్పుడు ఎంత మాట్లాడతా, మీరు బయటకు వచ్చి ఏమైనా మాట్లాడమన్నా అనుకోండి బెబ్బే. సో సో ఈ సినిమా అనేది జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కానీ లేదా మహేష్ బాబు గారు కానీ సినిమా లేదా సినిమా తాలూకు సక్సెస్ అనేది ఎంత పర్సనల్ ఆయనకి? అంటే సార్ మాకు పర్సనలీ, నేను అనురాగ్ 2012లో ఎంబీఏ చదివి హైదరాబాద్కి వచ్చాం సార్. వచ్చి ఫిల్మ్స్ అంటే చాలా ప్యాషన్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, 11th నుంచి పక్కన ఉండేవాళ్ళం, ఎన్నో సినిమాలు చూసాం, కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. నేను కొన్నిసార్లు సినిమాకి రాకపోతే అనురాగ్ ఒక్కడే వెళ్ళిపోయేవాడు. సో దట్స్ హిస్ ప్యాషన్ ఫర్ సినిమా. అప్పటి నుంచే ఇండస్ట్రీకి వచ్చాం. 2012లో ఏజెన్సీ స్టార్ట్ చేసాం, మార్కెటింగ్ ఏజెన్సీ అని స్టార్ట్ చేసాం, సినిమాలతో వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. 2013-14లోనే మహేష్ బాబు గారు నేను ఒక్కడినేతో వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ దట్ వి డిడ్, సుకుమార్ గారితో మహేష్ గారితో. అప్పటి నుంచి పరిచయం సార్. అప్పటి నుంచి అప్పుడు 22-23 ఓల్డ్ కిడ్స్ బబ్లింగ్ విత్ ఐడియాస్, అలా చేద్దాం ఇలా చేద్దాం సార్, అది చేద్దాం, మీరు ఎందుకు అసలు ఒక బైక్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోద్దు, ఒక ఎనర్జీలో. అక్కడి నుంచి వాళ్ళ మల్టిపుల్ ఫిల్మ్స్ మార్కెటింగ్ చేసాం. ఈ ప్రాసెస్లో వాళ్ళతో ఆబ్వియస్లీ చాలా డిస్కషన్స్, ట్రావెల్. వెరీ నైస్ పీపుల్, దెవ్ బిన్ వెరీ సపోర్టివ్ మాకు ఎప్పుడు ఏది కావాలన్నా. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వెన్ వీ గో టు దెమ్ అండ్ సే, అంటే దెర్ ఈస్ బిజినెస్, దెర్ ఈస్ పార్ట్నర్షిప్ ఇన్ బిజినెస్ ఆబ్వియస్లీ, కానీ మా దృష్టిలో ఎప్పుడు వాళ్ళు మా బిజినెస్ పార్ట్నర్స్ కన్నా నాకు ఒక మెంటర్స్, వాళ్ళతో మేము అసోసియేటే చేస్తున్నాం వాళ్ళ బ్లెస్సింగ్స్తో అన్నట్టే మేము చూస్తాం సార్. సో వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని మా మంచి కోరుకునే మనుషులు. మీరు ఏం మంచిగా చేసినా వీఆర్ దేర్ విత్ యూ అనే ఒక మనుషులు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే మేము వాళ్ళతో చెయ్యని సినిమాలో కూడా దే సపోర్టర్స్. సో ఇట్స్ జస్ట్ వెరీ పర్సనల్ వాళ్ళు మాకు, అండ్ దే ఆర్ దట్ పీపుల్. అంటే నిలబడితే నిలబడతారు. సో ఇట్స్ అ 12-year, almost 12-13 year relationship that we share with them very closely, deeply, and one of the very happiest things that I have at this point is that we are giving this film, Rao Bahadur అనే ఒక సినిమా వాళ్ళతో కలిసి మేము చేయడం అనేది మాకు చాలా హ్యాపీ. బికాజ్ ఐ రియలీ బిలీవ్ దట్ మహేష్ బాబు సార్కి ఆయన కెరియర్లో ఎన్నో జ్యువెల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ వారణాసి ఈజ్ ఆల్సో కమింగ్, బట్ మొన్న ఆయన చెప్పినట్టు ఆయన క్రౌన్లో ఇది కూడా ఒక చిన్న జంబులాగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇయర్ ఆయనకి ఏం రిలీజ్ లేదు కాబట్టి హీరోగా, ఐ థింక్ ఇది ఆయన రిలీజ్. సో ఐ థింక్ చాలా చాలా డైరెక్టర్ ఆఫ్ ఇట్. చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా పర్సనల్ అండ్ చాలా ప్రౌడ్, హంబ్లింగ్. ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్. ఒక చిన్న ప్రౌడ్, ఒక పొగరు ఉంటుంది మహేష్ బాబు సార్తో చేస్తాను, కానీ ఒక చిన్న హంబ్లింగ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ అది ఉంటుంది. జిఎంబి ఉంది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ కొంచెం మాకు ఎక్కువ ఉండి, ఎక్కువ జాగ్రత్తగా, ఎక్కువ పద్ధతిగా, ఎక్కువ కరెక్ట్. ఆల్వేస్ థింక్ ఆఫ్, అంటే సో బ్లెస్డ్ అనిపిస్తుంటుంది అనమాట. యాక్చువల్లీ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకు మహేష్ సార్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అది సారీ, నాకు కొంచెం ఫీవర్ ఉంది, సో దానివల్ల వాయిస్ కొంచెం తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పరా, చెప్పు. ఓకే సార్, ఐ సే లేటర్. శరత్ గారు, ఈరోజు ఇందాక ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఆంధ్ర తెలంగాణ సీడెడ్ సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్సెస్ డిఫరెంట్ రేట్స్తో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రైజింగ్ పోస్టర్. అవును, ప్రైజింగ్ పోస్టర్. అంటే చాలా వరకు కూడా ప్రొడ్యూసర్స్ ఈ ప్రైజింగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక రకమైన నైజాంలో ఒక రేట్లు, ఆంధ్రాలో ఒక రేట్లు అన్నట్టు బ్లాంకెట్గా వదిలేస్తున్నారు. దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఈ మెథడాలజీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చిందేమో అని అనిపిస్తుంది. ప్రాబ్లీ మీరు అందులో ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ది థాట్స్? అసలు గోయింగ్ ఫార్వర్డ్ దిస్ షుడ్ బి అ నార్మ్ అంటారు? అంటే సార్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రైజింగ్ మార్కెట్స్ని బట్టి లేకపోతే ఆడియన్స్ని బట్టి? సార్ ఇప్పుడు ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది ఐ థింక్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ ఒక లెవెల్లో. సో ఎవరి ఫిలిం ప్రైజింగ్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. నేను అనురాగ్ పీపుల్ హూ ఒక బిజినెస్ ఎంబీఏ అది చదివినప్పటి నుంచి 4 P's అని ఉంటాయి, బట్ ప్రైజింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. 4 P's ఆఫ్ మార్కెటింగ్ అని ఉంటాయి: ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, మార్కెట్, ప్రైసింగ్. అండ్ ప్రైజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్స్. సో మాకెప్పుడు మన ప్రోడక్ట్ ఏంటి, దాని ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఎఫోర్డబిలిటీ ఏంటి, వాళ్ళ కంఫర్ట్ ఏంటి, వాళ్ళు ఒక సినిమాకి ఎక్సైట్మెంట్తో రావాలి అనే ఒక ఫీలింగ్తో మేము ఉంటాం.
రావ్ బహదూర్కి మేము 150 రూపీస్ ఇన్ సింగిల్ స్క్రీన్ నైజాంలో అండ్ 200 మల్టీప్లెక్సెస్ విచ్ ఇస్ pretty much బేస్ రేట్. ఆంధ్రాలో కూడా బేస్ రేట్సే పెట్టాం. రీజన్ యూఎస్లో కూడా పాసెస్ ఆర్ ఎనేబుల్డ్. ఇట్స్ ఈచ్ స్టేట్ విల్ హ్యావ్ ఇట్స్ రేట్ ఆ స్టేట్సే. నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా ఒక్కొక్కరు 2-3 సార్లు చూస్తారు సార్. సో దానికి కన్వీనియంట్గా ఉండాలని చెప్పి నేను ఆ ప్రైజ్ పెట్టాను. ఆల్ ది బెస్ట్. సత్యదేవ్ గారు సార్, ఒక యాక్టర్ మంచి పర్ఫార్మర్, సత్యదేవ్ మంచి పర్ఫార్మర్ అంటారు. అరే ఈ సినిమా ఎందుకు ఆడలేదురా అని అంటారు ఓటీటీలోకి వచ్చాక. థియేటర్లో మిస్ అయ్యేంటరా అని చెప్పి కొన్నిసార్లు అంటారు. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ కెరియర్లో అప్పుడప్పుడు అంటే ఎంజాయబుల్గా ఉంటుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్టార్టింగ్ సినిమా నుంచి ఎండింగ్ సినిమా దాకా అదే మాట వస్తే అది ఒక అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎంజాయ్ చేయడం మానేసి పెయిన్ అయిపోతుంది. ప్రాబబ్లీ ఆ పెయిన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఆన్ July 2nd, 2026 ఏమో అనిపిస్తుంది. July 3rd. సారీ, రేపు అదేలేండి. అదే ఇది లాస్ట్ డే. అదేలేండి. ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. రేపటి నుంచి. అంటే ఓ నైస్ నైస్ నైస్. అంటే బర్త్డే గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే యా, ప్రతిసారి అలా అవుతున్నప్పుడల్లా కొంచెం బాధేసింది. అండ్ ఈసారి అంటే మార్కెటింగ్ పరంగా కానీ స్టాల్ సార్ అట్లా అవన్నీ అదే అందుకని శరత్ కానీ అనురాగ్ కానీ గోపాలకృష్ణ గారు కానీ వీళ్ళు సపోర్ట్ అసలు టెరిఫిక్ సపోర్ట్. అదొకటి ఉంది మళ్ళీ, ఈ సినిమా సరిగ్గా ప్రమోట్ చేయలేదు కదా, ఎప్పుడు అది కూడా ఉంటుంది. సో దీనికి అసలు అలాంటి ఆప్షనే ఇవ్వకుండా చేశారు వీళ్ళు. అండ్ సో ఆ విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రేపు ఇంకా రేపు నుంచి ఆ మాట రాకూడదని కోరుకుంటున్నాను, రాదు కూడా. సో ద లాస్ట్ పెయిన్ఫుల్ నైట్. పెయిన్ఫుల్ July 2nd. వెంకటేష్ మహా గారు ఎక్కడ సార్? సార్ హాయ్ సార్, మీరు సత్యదేవ్ గారు కలిసి ఓ సెలబ్రేటింగ్ మూవీ ఇచ్చారు, ఉమామహేశ్వర ఒక్కర రూపసి. సో మీ కాంబో అనగానే అందరూ చిన్న డౌన్ రేంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఈ సెకండ్ మూవీకి ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఎందుకు తీసుకున్నారు? అది కూడా మళ్ళీ సత్యదేవ్ గారికి చాలా థియేట్రికల్ హిట్ అవసరమైన టైంలో ఎందుకు చేస్తున్నారు? సార్ ఇది మిమ్మల్ని ఉద్దేశించి కాదు, కానీ ఈ కాంప్లికేటెడ్ అని దాని గురించి అడ్రస్ చేయాలి సార్. సార్ మనం ఏమంటారు, ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా ప్రపంచ స్థాయి సినిమా తీస్తే అది కాంప్లెక్స్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. మన ఇంట్లో పుట్టింది కావచ్చు, మన వీధిలో జరిగిన కథ కావచ్చు. వీఆర్ జస్ట్ అప్గ్రేడింగ్ అవర్ టెక్నికాలిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వెస్ట్. We're just trying to innovate with the technology that we have and the culture and stories we could tell. సో అంతకు మించి ఇదేం కాదు. మీరు అది చాలా అట్టిపండు తిన్నంత ఈజీ ఈ సినిమా అర్థం చేసుకోవటం. అసలు అటువంటి సమస్య ఏం లేదు. కాకపోతే ఎస్, ఖచ్చితంగా భారీ సన్నివేశాలు ఉంటాయి. టెక్నికల్లీ ఇట్ వాజ్ ద మూమెంట్. అంటే నేను సినిమాల్లో డైరెక్టర్ అవ్వదాం అనుకున్నప్పుడే నేను ఎప్పుడేం చెప్తుండేవాడినంటే, నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ వెస్ట్రన్ ఫిల్మ్స్ చాలా చూడమని, లేదంటే వెస్ట్రన్ ఫిల్మ్స్ వరల్డ్ సినిమా చూడాలని వాళ్ళు చాలా ఎక్కువ చూస్తుండేవాళ్ళు. నన్ను చూడమని చెప్పేసి అంటుండేవాళ్ళు. నేను అలా చూసేవాడిని కాదనమాట. నాకు నచ్చిన 1-2 వెరీ చూజీగా చూసేవాడిని. ఎందుకంటే ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్. నా అంతటా నేను క్రియేట్ చేయాలి అని ఏ రోజు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని ఎక్కువ చూసేవాడిని కాదు. నేను ఒక అలవాటు ఏం చూశానంటే, ఈ వెస్ట్రన్ ఫిల్మ్స్ అన్ని చూసి టెక్నాలజీ తీసుకొస్తారు. దాంతోపాటుగా అనుకోకుండా తెలియకుండా ఆ కల్చర్ కూడా వచ్చేస్తుంది మన సినిమాల్లోకి. వాళ్ళ కథలు చెప్పేస్తుంటాం మనం. సో నేను చెప్పింది అది కాదు. మన కథలు, మన ఇంట్లో జరిగే కథలు. మీ సినిమా చూసినట్టయితే ఒకసారి గర్వం నెత్తికెక్కితే, టీజర్ చూసినట్టయితే ఒకసారి గర్వం నెత్తికెక్కితే చచ్చేదాకా పోదంటారు కదా అని చెప్పేసి ఇవన్నీ మనం మాట్లాడుకున్న డైలాగులే కదా మన ఇంట్లో ప్రతిరోజు. సో ఈ సినిమా అచ్చు తెలుగు సినిమా. ఆయన చెప్పారు కదా ఇందాక, ఆయన ప్రాంతంలో మాట్లాడుకున్నటువంటి భాష ఎలా వచ్చింది దీనికి అని చెప్పేసి. మా నాన్నగారు 1943 మోడలు, మా అమ్మగారు 1947 మోడలు. సో వాళ్ళ భాష నాకు అంటుకుంది. ఆ భాషే తెలుగు. ఆ భాషే నా కథల్లో కూడా ఉంటుంది. సో ఇది అచ్చు తెలుగు సినిమా. జస్ట్ ట్రై టు రీడిఫైన్ ఇట్ సెల్ఫ్ అంతే. సో కాబట్టి కాంప్లెక్సిటీ ఏమి ఉండదు అసలుకి. వెంకటేష్ మహార్ హాయ్ సార్. ట్రైలర్ ఎక్కువగా ఇంటలెక్చువల్స్కి బాగా నచ్చింది. బట్ మాస్ సంగతి ఏంటి? రేపు సినిమా
చూసిన తర్వాత మాస్ కూడా సాటిస్ఫై అవుతారు? అబ్సల్యూట్లీ సార్. యాక్చువల్లీ ఆ క్లాసిఫికేషన్ నాకు కొంచెం వెరీ న్యూ టు దట్ క్లాసిఫికేషన్. బట్ మాస్ రావు బహదూర్ అనేవాడు మనోడు సత్య ఒక ట్వీట్ చేశారనమాట. ఈ ఫస్ట్ మాస్ మెంటల్ మాస్ సంథింగ్ వాడు అదే వాడు ప్రతి ఆడియన్స్ రూటెడ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఆడియన్స్ నుంచి ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ విల్ చెరిష్ రావు బహదూర్ లైక్ ఎనీథింగ్. ఆడొక ఇంటి ముందు దిష్టి బొమ్మ అయిపోతాడు అనమాట ప్రతి ఒక్కళ్ళ ఇంటికి. ఎందుకంటే ఆయన పెట్టుకుంటే ఇంట్లోకి ఏ దరిద్రం రాదు అని చెప్పేసి ఆయన పెట్టుకుంటారు. అంత ఓన్ చేసుకుంటారు రావు బహదూర్ అనేవాడు ప్రతి తెలుగు అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. మహాగారు ఇది అంటే చాలా ఎక్కువ అయిపోయి ఇచ్చేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ పల్స్ మనకు తెలీదు ఎలా ఉంటుందన్నది. మనం బయట మీడియా వాళ్ళందరూ యావరేజ్ అనుకున్న సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అద్భుతం, మాది అమోఘం అన్న సినిమా ఏమో జనాలు చూడట్లేదు. అంటే మీరు గత కొన్ని రోజుల నుండి చాలా ఓవర్ అయిపిచ్చేసారు మీ సినిమా. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటుంది, ఆడియన్స్ వెళ్ళేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలిగా. సార్ నేను ఈ విషయంలో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ఆడియన్సే సార్. నా సినిమాకి తప్ప పక్క సినిమా నా సినిమాలకు తప్ప మిగతా సినిమాలంటికి నేను ఆడియన్సే. గాంధీనగర్ విజయవాడ ఆడియన్స్ సార్ నేను. సో అక్కడే పుట్టి అక్కడే పెరిగి థియేటర్ల మధ్యలో పెరిగినోడు నేను. సో నా గురించి నాకు తెలియదు అంటే ఎలా సార్? సో నాకు తెలుసు కదా. అండ్ నా చుట్టుపక్కల అలా అయితే మీ అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి కదా సార్. నేను ఇప్పుడు దాకా అదే సార్ నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కసారి ఎలైన్ అవుతుంది, ఒక్కొక్కసారి మార్కెట్కి ఎలైన్ అవ్వదు. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో రాకపోవటం వల్ల కొన్ని వెళ్ళకపోవచ్చు. కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే సినిమాతో డెబ్యూ అయ్యారు, అది హిట్ అయింది. 60-70 లక్షలు తీసి 10 కోట్లు కలెక్ట్ చేసింది. ఉమామహేశ్వర రూపస్ తీశారు, అది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. ఇది 3వ సినిమా. అది చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఏంటంటే సార్ కష్టపడాలి కదా సార్, లైఫ్లో పని చేయాలి కదా, అదే రాసుకోవాలి కదా సార్. అదే మన కష్టాన్నే చెప్పాలి. అదే సార్ నేనేమంటానంటే నేను కూడా ఆడియన్స్ని సార్. అండ్ అందరూ ఆడియన్సే అండి, మేము కూడా ఆడియన్సే. సినిమా ఏం మేము క్రిటిక్స్లా చూడము. సో క్వశ్చన్ ఏంటి చెప్పండి చెప్పండి. అదే నేను క్లాసిఫై చేయట్లేదు అంటున్నాను. ఆడియన్స్ నేను కూడా ఆడియన్సే అని చెప్పేసి అంటున్నా. అండ్ ఇది మేధావులు మాత్రమే చూసేటువంటి సినిమా కదా, ఎందుకంటే మనిషి అనేవాడు మేధావుడు. ప్రతి ఒక్క వ్యక్తికి మేధస్సు ఉంటుంది. ఇంతకుముందు మీరు చాలా ఇంటెలెక్చువల్గా మాట్లాడేవారు కదా, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నా కదా సార్. మరి మేధావుల సినిమా కాదంటున్నారు. మేధావుల సినిమా మాత్రమే కాదు అంటున్నా అని ట్యాగ్ వేయాల్సిన అవసరం లేదు. అందరూ మేధావులే, ప్రతి మనిషికి మేధస్సు ఉంటుంది. మనం ఎందుకు అంటే నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ప్రతిసారి ఆడియన్స్కి అర్థం అవుద్దా? ఆడియన్స్ ఏంటి సార్ తెలుగులో ఏమన్నా నిశాని వల్ల చదువుకున్నాం సార్, వెళ్తున్నాం సార్, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? ప్రతి మనిషికి ఒక మేధస్సు ఉంటుంది సార్. తెలుగు స్టేట్స్ హావ్ ద మోస్ట్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఇన్ ద కంట్రీ. వి ఆర్ ద హైయెస్ట్ జీడీపీ. అందుకనే ఓటీటీలు అంత షైన్ అవుతున్నాయండి. డెఫినెట్లీ సార్, చూస్తున్నారు సార్, థియేటర్స్ కూడా వచ్చి చూస్తున్నారు. తెలుసండి, నేను చిన్నప్పుడు 4 సినిమాలు చూసాను రోజుకి. సార్ మిగతా సినిమాల గురించి నేను మాట్లాడలేదు సార్, నా సినిమా గురించి మాట్లాడుతున్నాను. నా సినిమా థియేటర్ వాల్యూ ఫిల్మ్. థియేటర్లో ఖచ్చితంగా మర్చిపోరు, థియేటర్లో వాళ్ళు చెందిన అనుభూతి ఖచ్చితంగా. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం వచ్చిన నా మొదటి సినిమా ఈ రోజుకి మనం మాట్లాడుకుంటాం అంటే దానికి కారణం ఒక కైండ్ ఆఫ్ అనుభూతిని ఇచ్చింది కదా. అటువంటి అనుభూతి, మర్చిపోలేనటువంటి అనుభూతి రావు బహదూర్ కూడా ఇస్తాడు. వీడు గుర్తుండిపోతాడు. వీడు అంటే మీరు అన్నారు చూడండి, మీరు వేరే సినిమాలకు కూడా ఆడియన్స్గా మీరు క్రిటిసైజ్ చేస్తాను, అది ఆడియన్స్గా. ఇంతకుముందు మీరు అలా కొన్ని సినిమాలకి కొందరు డైరెక్టర్ని క్రిటిసైజ్ చేసేది, ఇప్పుడు మీకు నెగిటివ్ అవచ్చేమో. మీకు ఒక విషయం చెప్పనా, అంటే ఇంత ప్రెస్ ఉంది కాబట్టి నాకు ఏ రోజు అది అడ్రస్ చేసే అవకాశం రాలా. ఆ రోజు నేను మాట్లాడింది ఏది మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నల్లో లేదు. నేను కమర్షియల్ సినిమాని చెప్పలేదు, ఒక దర్శకుడినో ఒక నటుడినో ఏమీ విమర్శించలేదు. ఆ రోజు సందర్భం ఉమెన్స్ డే, దానికి సంబంధించిన నేను గమనించినటువంటి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని ముక్కలు చేసి పీసులుగా వేరువేరుగా కావాల్సినట్టుగా రాశారు. అంతే తప్ప నేర్చి. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఇంత జర్నలిస్టులుగా సార్, ఆ చిన్న రీసెర్చ్ వుడ్ మేక్ మై లైఫ్ ఈజీ సార్. I didn't talk about commercial. I didn't talk against commercial cinema. I didn't talk against any actor or director. I didn't disrespect any film. I was discussing about an aspect of a film on a women's day. That's it, sir. దాన్ని చాలా రకాలుగా అంటే ఎందుకు అంత యాంప్లిఫై చేశారు అనేది కూడా నాకు తెలియదు.
ఎందుకు జరుగుతుంది నాకు నిజంగా ఒక ఆయన చాలా సహాయపడ్డాడు. నాకు అప్పటికి అర్థమయ్యేది కాదు అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఈ మీడియా మార్కెటింగ్ స్పేస్ అనేది ఎట్లా ఉంటుంది నాకు ఇవన్నీ తెలియదు. నాకు సినిమా తీయడం తెలుసు, జనాల్ని అలరించడం తెలుసు. ఒక ఆయన ఒక పిఆర్ఓ ఫోన్ చేసి నాకు ఈ రోజు నుంచి 15 రోజులు ఫోన్ ఎత్తమాకండి, ఫోన్ అసలు తీసుకోమాకండి, ఎటైనా వెకేషన్కి వెళ్ళిపోండి అని అన్నారు. ఎందుకంటే అలా ఉండబోతుంది అని అన్నారు. అలా ఉండబోతుందని ముందే తెలిస్తే అంటే అదేంటి అన్న మంచిగా స్ట్రక్చర్ గీసి ఒక వెన్ డయాగ్రామ్ గీసి ఇంత అవ్వాలి అని చెప్పేసి అసలు అది సార్ బేసిక్లీ అంతా వక్రీకరించబడింది. ఇంతటి అంటే నాకు జర్నలిజం నాకు చాలా ఇష్టమైన జాబ్. నాకు ఒకవేళ నేను ఫిల్మ్ మేకర్ అవ్వకపోయి ఉంటే కనుక జర్నలిస్ట్ అయ్యండి. ఒకవేళ నేను జర్నలిస్ట్ అయి ఉంటే కనుక ఒక ప్రశ్న అడిగే ముందు అసలు ఆ చిన్న పీస్ కాదు సార్ చూసి మీరు జడ్జ్ చేయాల్సింది. ఆ రోజు జరిగింది తెలుసుకొని నన్ను మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దాని గురించి నేను సంభాషించడానికి రెడీ. గోపాలకృష్ణ గారు సార్, ఇది ఎందుకంటే కా సినిమా ఒక 10 కోట్లు బడ్జెట్ పెడితే చాలా అద్భుతమైన లాభాలు వచ్చాయి. ఈ సినిమా రిస్క్ ఇప్పుడు అనురాగ్ శరత్ ఉన్నాడని మహేష్ బాబు గారు ప్రజెంట్ అని చెప్పేసి దీనికి బడ్జెట్కు వెనకాడకుండా పెట్టారా, లేదంటే ఏ ఉద్దేశంతో మీరు ఈ కథను తీసుకున్నారు? బడ్జెట్ కాదండి, ఇక్కడ మెయిన్ కథ అండి. కథ గురించి పెట్టామండి. ఇప్పుడు బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా సార్ ఓటీటీ అనుకోవచ్చు, థియేటర్లు కూడా చాలా వీక్గా ఉంది మార్కెట్. అవునండి. ఇప్పుడు సత్యదేవ్ గారి మీద కూడా మీరు కొంచెం రిస్క్ చేస్తున్నట్టు ఈ మూవీ, ఎందుకంటే మార్కెట్ మాట్లాడుకున్న పరిస్థితి కావచ్చు, ఈ మేకప్కి ఖర్చులు, సెట్ ఖర్చులు ఎక్కువగా అయ్యాయి. మీకు ముందే వీళ్ళు చెప్పారా బడ్జెట్ విషయంలో, లేదంటే ఇప్పుడు బడ్జెట్ మీకు తలకు మించిన భారంగా మారిందా, మీరు ఎలా అనుకుంటున్నారు? తలకు మించిన భారం కాదండి, ముందు ఏమనుకున్నామో అదే దాని ప్రకారం చేశారు. ఒకటి ఏంటంటే వీళ్ళు మహా వెంకటేష్ కానీ సత్యదేవ్ కానీ ఇద్దరు కూడా నిర్మాత మనుషులు కాదండి, ఆడియన్స్ మనుషులు. వీళ్ళు ఈ నిర్మాత, నటుడు, డైరెక్టర్ అయిన ఒక రకం చెప్పాలి. ఆడియన్స్ మనుషులు అయితే డబ్బులు తెప్పిస్తాను సార్. నేను అంటే జర్నలిస్ట్ కూడా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు 200 సినిమాలు వస్తున్నాయి, 5-10 ఆడుతున్నాయి. ఏ సినిమా ఎందుకు తీసారని మీరు అడిగే క్వశ్చన్లో ఏ సినిమా తీస్తే నచ్చుద్ది అని నేను అడుగుతా. చెప్పండి, అదే తీస్తాను. తెలిస్తే అందరూ అదే తీస్తారు. మరి అందుకనే నిర్మాతను కొంచెం సపోర్ట్ చేసి నిలబెట్టేలా చేస్తే ఇలాంటి ప్రయోగం చేయడానికి మాలాటలు ముందుకు వస్తారు. అంటే సపోర్ట్ అంటే ఏం చేయాలండి? సినిమా బాగాలేకపోయినా బాగుందంటారా? కాదు, 15 రోజులు తాగబెట్టి ఈ సినిమా జనాలకి అర్థమవుతుందా అసలు అని సపోర్ట్ అంటే ఏ విధంగా? సపోర్ట్ అంటే ఇప్పుడు ఇలా కొత్త ప్రయోగం చేస్తున్నాం అండి. డబ్బులు పోతాయి, మీరు గ్యారంటీగా మీరు ఇట్టే కుడతారని అడుగుతున్నారు. ఏమండి ఇప్పుడు మీరు ఇది వ్యాపారం సినిమా అన్నది, మీరు సినిమా తీసేటప్పుడే మీకు తెలుసు సినిమా నడుస్తుందా నడవదా, వస్తే లాభాలు వస్తాయి లేదంటే డబ్బులు పోతాయన్న సంగతి మీరు తెలిసే దిగుతున్నారు. దానికి ఇంకా సపోర్ట్ ఏముందండి? మాట్లాడుతాను, పోతుందని ఎవరన్నా తీస్తారా సినిమా పోతుందని? ఏమండి పోతుంది అని ఎవరు తీయరు, కానీ సినిమా నడుస్తుందా నడవదా అన్నది మాత్రం చెప్పలేరు కదండి. ఇది మేము అది ఎవరికి తెలియదుగా. అది దీనికి ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో పెట్టారనుకోండి డబ్బులు, దానికి ఏదైనా డబ్బులు వస్తాయి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసారనుకోండి 10 కోట్లను, మీకు ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ ఆ మాటే కానీ నిజమైతే సార్ ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉన్నాడు సార్. ఇలా చింతా గోపాలకృష్ణ కానీ అనురాగ్ కానీ శరత్ కానీ లేకపోతే అసలు నేను లేను, మీరు లేరు, ఇక్కడ కూర్చొని ఏ విలేకరు ఎవరు ఉంటారు? ఎందుకంటే ఇది ఈకో సిస్టమ్. ఈకో సిస్టమ్ ఇదేంటంటే అంటే హై సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు కాకి ఎంత మిగిలిందంటే ఈ మిగులుతున్న లాభ నష్టాలు కూడా అన్ని నిజాలు కాదండి, యథార్థంగా చెప్తున్నాను. ఎవరెవరో ఏదో చెప్తారు ఎంత వచ్చింది అంత వచ్చిందని, 99% అబద్ధం. పోన్లేండి, ఈ రోజు చెప్పారు మీరు సినిమా, మేము ఇన్నాళ్ళది నిజం అనుకుంటున్నాము. ఓ సినిమా 450 కోట్లు కలెక్ట్ చేసిందంటే అదే నిజం. అమ్మో కలెక్ట్ చేసింది అంత అబద్ధంగా. నేను చెప్పేది ఏమిటంటే గోపాలకృష్ణ గారు, బట్ ఐ రియల్లీ లవ్ దిస్ కాన్వర్సేషన్ సార్. ఎందుకంటే మీరు చాలా డిఫరెంట్ క్వశ్చన్ వేసి మా లోపల నుంచి అసలు విషయాలు బయటికి తీసుకొస్తున్నారు. సార్ కాకి ఎంత మిగిలింది ఇప్పుడైనా? రావు బహదూర్ అండి ఒకటే శ్రీపాల్. కాకి మిగిలిందా ఆర్టిస్టుల భవిష్యత్తు మిగిలింది అంతే. భవిష్యత్తు మిగిలింది సార్. ఒకటే డిస్కషన్. రావు బహదూర్ సైకలాజికల్ డ్రామా, ఆ టాపిక్ బయటికి తీసుకొని వెళ్ళండి ప్లీజ్, వేరే టాపిక్లు కాదు. వెంకటేష్ మహా గారు, వెంకటేష్ ఇక్కడ ఒకటి జరుగుతుంది కదా, సార్ సైకలాజికల్ డ్రామా సైకిల్ వెళ్ళింది. సైకాలజీతో ఆడుకుంటారు మీరు, ప్రాపర్ సైకాలజీతో ఆడుకుంటారు మీరు. సార్ ఇది నేను మీతో మొదటిసారి కాదు, మనం ఎంత ముందు కూడా మాట్లాడుకున్నాం. మీరు మాట్లాడిన ప్రతిసారి నా మేధస్సుకి పని చెప్తారు సార్. సార్ నాకెందుకో మీరు యాక్చువల్లీ రామప్పలా కనబడుతున్నారు. అది కరెక్ట్, కొంచెం అట్లనే ఉంది. వెంకటేష్ మహా గారు, ప్రొడ్యూసర్ గారు, వెంకటేష్ మహా గారు, ప్రొడ్యూసర్ గారికి మరొక క్వశ్చన్.
అంటే మహేష్ బాబు ఎప్పుడు ఈ సినిమాలో జాయిన్ అయ్యారు? సినిమా అయినాకనా లేదా ప్రొడక్షన్ అవుతుండగానే, లేదా అనురాగ్ శరత్ వెళ్ళి మహేష్ బాబుని ఫోర్స్ఫుల్గా ఇందులో మీరు ప్రజెంట్ చేయాలి మాకు ఓటీటీ లేదంటే మీ ఫ్యాన్స్ చూడాలని ఏమైనా చేశారా? ఐ థింక్ దానికి ఎట్లా నేను సమాధానం చెప్పాలి. చెప్పు. నమ్రత గారికి నరేషన్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబు గారు నమ్రత గారు మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు పిలిచి నాకు ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్తోనే సినిమా మొదలైంది సార్. డిసెంబర్లో నేను స్క్రిప్ట్ విన్నాను. అక్కడి నుంచి ఒక వారంలో నమ్రత గారు విన్నారు. అక్కడి నుంచి ఒక 2-3 డేస్లో అంతా ఓకే అనుకున్నాం. అక్కడి నుంచి ఆల్రెడీ మహా ఎంత ప్రెప్డ్ ఉండే అంటే ఓవర్ ద ఇయర్స్ అక్కడి నుంచి 20 డేస్లో షూట్కి వెళ్ళాం. అంటే ప్రెజెంట్ అనేసారు, ప్రొడ్యూసర్ నేమ్లో వాళ్ళది రాలేదు కదా, అందుకని. అంటే సార్ డిఫరెన్స్ ఏంటది ప్రెజెంట్కి? ప్రొడ్యూసర్ ఇస్ సంబడి హూ వర్క్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ మేక్స్ ఇట్ హ్యాపెన్, రైట్? సో ఇప్పుడు చెక్కులు నా పేరు మీద వెళ్తే నేను సైన్ చేస్తాను, నేను సెట్లో ఉంటాను, నేను అందరికి ఫోన్లు చేస్తా. ఈ ఈవెంట్ కూడా నేను ఫస్ట్ వచ్చి స్టేజ్ చేయించుకుంటా. అంటే ఆయనకి ఫస్ట్ మహేష్ బాబు ఇచ్చామన్నారు సార్. ప్రెజెంటర్కి సింపుల్ యాక్చువల్లీ మీరు ఇచ్చామంటున్నారు. లేదు, ఫస్ట్ చెక్ ఆయన ఇచ్చారు, తర్వాత చెక్లన్నీ నేను ఇచ్చా. సార్ అంటే స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఒక దానికి ఇన్కార్పొరేట్ అవ్వదు కదా సార్. 100% మీరు రావు బహదూర్ పిచ్చ కనెక్ట్ అవుతారు సార్. మీరైతే సార్ నేను మీకు ఒక స్పెషల్ ప్రీమియర్ ఇద్దాం అనుకుంటాను సార్. మీరు ఒక్కళ్ళే కూర్చొని చూడాలి సార్. సార్ యాక్చువల్లీ ప్రెజెంటింగ్ అండ్ ప్రొడక్షన్ గురించి, ప్రెజెంటర్ అనే వ్యక్తి ఎప్పుడు కాదండి. మీకేమో మహేష్ బాబు చెక్ ఇచ్చామన్నారు, ఆయనేమో మేము చెక్లు ఇచ్చామని అంటున్నాడు. అందరికీ చెక్ ఇచ్చానని చెప్పలేదు. మొదటి చెక్ చాలా చెక్కులు ఉంటారు సార్ సినిమాకి, 1000 చెక్కులు ఇస్తాం. మొదటి చెక్ అయితే సార్ ప్రెజెంటింగ్ కి నిజంగా వాళ్ళే పేరు చూసారా లేదంటే శరత్ ఏమో చెక్ ఇవ్వండి అని ఇచ్చారా? సార్ ప్రెజెంటింగ్ కి బుక్ లో ఉన్న మీనింగ్ అయితే ఒకటే సార్. ఎవరి పేరు అయితే పోస్టర్ మీద చూసి ఈ సినిమా మేము చూడదగ్గ సినిమా అని జనాలు అనుకుంటారు, ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తే ప్రెజెంటర్ సార్. అండ్ ఆయనను చూసి గోపాలకృష్ణ రెడ్డి గారు కావచ్చు, బెటర్ ఎవరైనా సరే ఈ రిసోర్సెస్ అన్నీ తీసుకురాగలిగేటువంటి పేరు ఒకటి తీసుకొస్తా ఉంటారు కదా సార్. సార్ 4 ఏళ్ళు పట్టింది సార్ ఈ సినిమా నేను ఎక్కించడానికి. 4 ఏళ్ళకి ఆయన పేరు అక్కడ రావటం వల్ల రిసోర్సెస్ అన్నీ యాడ్ అయినాయి సార్. సో ప్రెజెంటర్ అనే జాబ్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఎతికినా కూడా ప్రెజెంటర్ ఏదైతే చెయ్యాలో దానికి 200 టైమ్స్ ఎక్కువ చేశారు మహేష్ బాబు సార్ మాకు. వెంకటేష్ మహా గారు సార్, హాయ్. నార్మల్గా ఈ సినిమా సక్సెస్ అవుద్దని హ్యాపీగా ఉన్నారా లేదంటే టెన్షన్ పడుతూ బాధలో ఉన్నారా మాకు కనిపించట్లేదు సార్. మళ్ళీ 5 రోజులు ఎప్పుడైనా నిద్రపోకుండా ఉన్నా దేవ్? నేను 5 రోజులు నేను పడుకొని 5 నెలలు అవుతుంది సార్, కానీ తప్పట్లేదు. సో క్వశ్చన్ ఏంటంటే నాకు మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. ఇప్పుడు మాస్క్ సినిమాలో గుడ్లు ఇట్లా వచ్చి వెళ్తాయి కదా, అట్లా ఉన్న పరిస్థితి. అందుకనే కలజోడు పెట్టుకున్నా. సో 5 రోజులుగా నిద్ర లేదు, కాపీ రెడీ చేసే పనిలో. నాకే కదా, నా టీం అందరూ కూడా పడుకోకుండా పనిచేస్తున్నారు. సరే ఈ ప్రెస్ మీట్ ఏదో వెళ్ళి వెలగబెట్టరా అని నన్ను పంపించారు అంతే, లేదంటే అక్కడ చాలా పని ఉంది నాకు. అంటే మీరు టెన్షన్ పడుతున్నారు? బాగా వెలిగించారు అంటే మీరు టెన్షన్ పడుతున్నారా ఇప్పుడు? సార్ అది ఇప్పుడు బాగుంది సార్. అంటే మీ కళ్ళల్లో సక్సెస్ కనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ముక్క ముందే చెప్తే ఎప్పుడో తీసేవాడిగా. సో సత్యదేవ్ గారు ఆయన కూడా తీయాలా? కళ్ళద్దాలు తీయాలేమో. సో ఆయన సాటిస్ఫై నేను సీత్రూ ఉన్నాయి కదా నావి. సత్యదేవ్ గారు, మీరు ఎంత హ్యాపీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? నువ్వే ఏంటిది పార్ట్ 2 ఇది? పార్ట్ 1 అయిపోయింది కాదు, ట్రోలింగా ఇది? లేదు సార్, అంటే మీ కళ్ళల్లో కొంచెం ఆనందం బాగా అనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటంటే మరికొన్ని గంటల్లో రావు బహదూర్ ఆడియన్స్ వరకు రీచ్ అవ్వబోతుంది. ఎలా అనిపిస్తుంది ఫీల్? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా గుమ్మడికాయలు కట్ చేసి పెడతారు, మీరు అలానే పెట్టేశారు, దానికి రీజన్ ఏంటి సార్? మీ క్వశ్చన్కి మహాగారు ఏడుస్తున్నారు. కాదు, అది పడినా పడిద్ది తమ్నైల్. ఇప్పుడు గుమ్మడికాయలకి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది, చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. దానిలో ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ సినిమాలో, అందుకోసమే అవి ఉన్నాయి. అండ్ హ్యాపీగా ఉండడానికి రీజన్ మీరు హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉన్నారు రీజన్ చెప్పట్లేదు. ఎవరన్నా ఎందుకు బాధగా ఉన్నామని అడుగుతారు, ఈయనేంటి ఎందుకు? అంటే మొన్న అడిగాడు కదా బాధగా ఉన్నారు ఏంటి అని చెప్పి.
సో ఒకటి రేపు రిలీజ్ ఉంది, దాని అంతకంటే ఇంత పెద్ద స్టేజ్ సెట్ అయింది. ఎవ్రీ విచ్ వే చాలా రోజుల తర్వాత థియేటర్కల్ రిలీజ్ వస్తుంది. బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఇందాక తను అన్నట్టు US బుకింగ్స్ 100K రీచ్ అయింది. అన్ని విధాల అంటే నిజంగా నా ఆల్రెడీ ఇప్పటివరకు నాది ఓవర్సీస్ కలెక్ట్ చేసింది ప్రీసీల్సే దాటేసింది ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆ విధంగా ఎవ్రీథింగ్ నాకు హ్యాపీ మూమెంటే. సో దాని గురించి హ్యాపీగా ఉన్నాను. ఓకే, అండ్ మీ ఇద్దరికి ఒక్క చిన్న ఇది, మీరు సక్సెస్ కొట్టినా, బ్లాక్ బస్టర్ కొట్టినా, సూపర్ హిట్ కొట్టినా, ఆర్ఎల్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాని రిజల్ట్ ఎలాగున్నా మీ ఇద్దరు స్టాండర్డ్స్ అలానే ఉంటాయని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ నుంచి ప్రూవ్ చేశారు. ఆల్ ద బెస్ట్ ఫర్ రాహు బహదూర్. థ్యాంక్ యూ. ఓకే, ప్రొడ్యూసర్ గారు గోపాలకృష్ణ, ముగ్గురం ఉన్నాం ఇక్కడ. సో సార్, ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసినవన్నీ ఉండే స్ట్రీమింగ్, ఉండే కాంటెంట్కి సపరేట్ ఉన్నాయి, అంటే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎలా సార్, అంటే మామూలుగా ఇలాంటివి చేయటానికి కొంచెం గట్స్ ఉండాలి, అంటే డబ్బులు వస్తాయో రావు అనేది తెలీదు. సో ఈ సినిమాకి మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు పెట్టిన దానికి 10 times వస్తాయంటారా, లేదంటే కష్టం అంటారా? అది చెప్తానండి. ఇప్పుడు నేను డిఫరెంట్ అన్నారు చూసారా, ఒక మంచి పాయింట్ పట్టుకునే వస్తున్నామండి. ఒక కళాకారుడిగా అంటే ఒక కళను ప్రోత్సహించాలనే ఉద్దేశం ఫస్ట్ ఉన్నది. ఎందుకంటే నేను చేసిన మంచి వ్యాపారాలు చేశాను, ఇప్పటి వరకు ఏది లాస్ లేదు, అన్నీ బాగా చేశాను కంఫర్టబుల్గా. నాకు నేర్చుకుని చేశాను తప్ప నాకు తెలిసి చేయలేదు ఏది కూడా. నేను పెద్ద ఎడ్యుకేషన్ కూడా ఏం లేదు. నేను ఏదో దిగిన తర్వాత వ్యాపారం ఎందుకు లాస్ అవుతుందని తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేశాను. అప్పుడు అరెస్ట్ చేసి దాన్ని గాడిలో పెట్టుకొచ్చాను ఇప్పుడు వరకు. అది ఫస్ట్. ఈ సినిమా వ్యాపారం వస్తే ఇందులో మంచి వాళ్ళని ప్రోత్సహించడం అంటే ఇప్పుడు వీళ్ళ ఇంత టాలెంట్ ఉంది, ఈయన ఎప్పుడో నాకు తగిలితే ఈ పాటికి నేను మంచి సినిమా చేద్దును మహావెంకటేశ్వరుడు. అది నేను నేరుగా వెళ్ళి ఎవరిని అడగలేను, ఎవరినో నాకు ఉన్న టైం తక్కువ, దాని గురించి ఎవరైనా వెంటపడితే ఆలోచన చేయగలను. ఈ స్టోరీలో డబ్బులు ఎంత వస్తాయని కాదు, మహేష్ బాబు గారు ఒప్పుకున్న వెంటనే మేము చాలా అదే నేను ఏమనుకున్నానంటే, ఈయన ఇంత మనిషి మనకి పేరు ఇచ్చి మనందరినీ కలుపుకున్నారంటే ఆ రోజు ఒక భయం ఉంది నాకు. ఇప్పుడు వరకు కూడా ఒక భయం, నాలో టెన్షన్ ఉంది. ఒక మంచి నెంబర్తో మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకుండా ఉండాలని చెప్పినైతే మనం కాన్ఫిడెన్స్గా ఉన్నాను. అంతే తప్ప నాకేం మిగులుతుంది అని నేను ఇప్పుడు ఆలోచించను. మంచి సినిమాలు చేస్తున్నా, మీరే అంటున్నారు మంచి డిఫరెంట్గా చూస్తున్నారు. వేళ 100 కోట్లు పోయినా 200 కోట్లు పోయినా ఏ సినిమా చేశారని పోయి మంచిదని చేస్తారు సార్. అంటే మంచి సినిమా వేరు, డబ్బులు బాగా వచ్చే సినిమా వేరు సార్. ఇప్పుడు మారిపోయింది అది. అంటే హిట్ అయితేనే డబ్బులు వస్తాయని కాదు, స్టార్డమ్ని బట్టి, ఫేస్ వాల్యూని బట్టి, అండ్ అక్కడ ఉండే స్టార్ వాల్యూని బట్టి, కాస్టింగ్ని బట్టి కూడా ఆడియన్స్ వెళ్తారు సినిమా ఎలా ఉన్నా. సో అంటే చిన్న ఎగ్జాంపుల్, మీరు కా సినిమా తీశారు, కా సినిమా వచ్చిన కలెక్షన్స్ చిదంబరం సినిమాకి రాలే, కానీ చిదంబరం కంటెంట్ బాగుంటుంది. మరి దాని బడ్జెట్ అంతా దాన్ని బట్టి ఉంటుంది. అదే సార్ చెప్తున్నాను నేను, అదే అంటున్నా. సో సో మీరే చెప్తున్నారు కదా సార్, సింపుల్గా చెప్పేసి. వెంకటేష్ మహాగారు చెప్పండి. సో అంటే క్యాప్ ఇద్దాం. నార్మల్గా ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ని బాగా ప్రెజర్ చేస్తారు. అంటే ఎంత బడ్జెట్ పెడుతున్నాం, ఎంత ఎక్కువ కాస్టింగ్, లార్జర్ దాన్ లైఫ్ సినిమా కదా, Part 2 ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుందా, లేదంటే తీయడానికి ఛాన్స్ ఉంటే బిజినెస్కి బాగుంటుంది కదా అని. సో దీనికి ఎలా ఉండబోతుంది సార్? దీనికి Part 2 అయితే ఉండదు, ఇది సింగిల్ స్టోరీ అంతే. థ్యాంక్ యూ సార్. అంతేనా ఆన్సరు? చాలా ఓకే, పార్ట్స్ ఉండవు, ఇది ఒక సింగిల్ చాప్టర్ మాత్రమే. అండ్ ప్రెషర్ అంటే కనుక వీళ్ళు శరత్ అండ్ అనురాగ్ ఫస్ట్ స్క్రిప్ట్ చదివారు. సో అది చదవటం వల్ల వాళ్ళ ఇమాజినేషన్లో ఒకటి సెట్ అయింది, ఒక బొమ్మ కనబడింది, సినిమా తీద్దాం అని చెప్పారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటే కమల్ హాసన్ గారికి సినిమా చూపిస్తున్నారా? ఖచ్చితంగా సార్. హీ విల్ బీ సో ప్రౌడ్, హీ విల్ ఫీల్ సో యూనో ఏమంటారు, చాలా గర్వంగా, ఏమంటారు సార్, ప్లీజ్ సార్, నాకు నిద్ర లేదు అసలుకి, కొంచెం సైలెన్స్ ప్లీజ్. ఆయన చాలా గర్వపడతారండి ఈ సినిమా చూసి. యాక్చువల్లీ రీచ్ అవుట్ అయ్యాము, ట్యూస్డే దాకా ట్రావెల్ చేస్తున్నాం అన్నారు. వన్స్ హీస్ బ్యాక్ విల్ ట్రై టు షో హిమ్. వెంకటేష్ గారు సింటిలేటింగ్లీ, క్యాప్టివేటింగ్లీ బ్యూటిఫుల్. అదే ఇంతకి అయిపోయిందా? ఆ రోజు మీరు నాకు థ్యాంక్ యూ, ఎచ్డ్ ఇన్ మై మైండ్. ఎస్, ఇట్ హ్యాస్ టు బి.
tomorrow it will happen for every audience. Thank you, sir. Of Thank you so 25 much. Thank you so release. much. And in few more hours again we are going to meet in a blockbuster success meet tomorrow in the afternoon. Most Thank you. probably, Thank you, sir. hopefully, Thank you, sir. hopefully. ఇప్పుడు మీ ఇద్దరు both of you can answer this question. Is it going to be a stepping stone in your career or a milestone? Every milestone is a stepping stone. ఎవరి You have to step that. అంటే దాని డిఫరెన్స్ చెప్పగలుగుతారు సార్? స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక సక్సెస్ వచ్చింది, పర్వాలేదు, యావరేజ్గా పర్వాలేదు, బాగా చేశారు, వీ కెన్ డూ అనదర్ ఫిల్మ్ విత్ దిస్. మైల్ రాయ్ సార్, మైల్ రాయ్. అది నేను అడిగింది. మైల్ స్టోన్ అంటే ఇంకా అవుట్ స్టాండింగ్ ఒక హిస్టరీ క్రియేట్ చేయడం. మైల్ రాయ్ సార్. మైల్ రాయ్. ఎస్ సార్. గుడ్. సో అగైన్ మీరు ఎత్తుగా కట్టిన మైల్ రాయ్. వెరీ గుడ్. మీ అందరూ పడ్డ కష్టానికి, మీ ఫెయిత్కి, మీ తాలూకు అప్లికేషన్స్కి అన్నిటికీ కూడా రేపు మంచి క్రౌన్ లభించి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక్క సెకండ్, ఒక్క సెకండ్. ఇంకొక రిక్వెస్ట్ ఆడియన్స్కి ఏంటంటే, సినిమా చూశాక దయచేసి స్పాయిలర్స్ ఇవ్వడం కానీ, ఐ నో ఈ సినిమాకి చాలా డిస్కషన్స్ అవుతాయి, కానీ దయచేసి స్పాయిలర్స్ ఇవ్వడం కానీ రివీల్ చేయడం కానీ చేయకండి. దట్స్ ఆర్ ఓన్లీ రిక్వెస్ట్. ఏం లేదు, మనం మీరు యాక్చువల్లీ యూ కెన్ డూ దిస్ థాట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ ఫిల్మ్ చూసి మీకు ఒకటి అనిపిస్తుంది, మీరు ఒకటి ఇంటర్ప్రిట్ చేస్తారు, మీకు యూ విల్ టేక్ సంథింగ్ హోమ్ కదా. మీరు ఎవరికైనా వెళ్ళి చెప్పండి, దీని గురించి డిస్కస్ చేయకుండా సినిమా చూడమని చెప్పండి. వచ్చిన తర్వాత థాట్ ఎక్స్పెరిమెంట్ చేయండి. వాళ్ళు చూసినవి మీరు చూసి ఉండకపోవచ్చు, కొన్ని మీరు గమనించినవి వాళ్ళు గమనించి ఉండకపోవచ్చు, లేదంటే మీరు ఏదైతే గ్రహించారో అది వాళ్ళు వేరే ఏదైనా గ్రహించి ఉండొచ్చు. విచ్ విల్ యాక్చువల్లీ మేక్ దిస్ ఫిల్మ్ ప్యూర్లీ, అంటే ఆ క్వాలిటీ ఉన్నటువంటి ప్యూర్ సైకలాజికల్ డ్రామా. దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సైకలాజికల్ డ్రామా ఆన్ స్క్రీన్. It will actually, become a psychological drama, once you finish watching this and start discussing with your friends. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎందుకంటే కని విని ఎరుగని విన్యాసాలు చాలా ఉన్నాయి. పసిడివన్నె పూల తీగల అల్లుకుంది నన్నిలా తరానికే తరుణీమణి తరించని నయనామణి విను వీధిలోని తార ఇలా చేరే కాంతిధార చూస్తే చాలు వదనం ఏదో మదనం సంచారినై ఏటో ఏటో తిరిగే నన్నే అధికారం